ఎస్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. సార్ కొమ్మినేని గారు, ఓవరాల్గా చూస్తుంటే ఒక రకంగా ప్రశాంత వాతావరణంలోనే, ఒక రకం కాదు ఓవరాల్గా ప్రశాంతతే. మామూలుగా అయితే ఇతర రోజుల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి, కనీసం 7-8 మంది చనిపోయిన ఘట్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సైతం ఇతర రోజుల్లో 10 మంది 15 మంది కూడా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సందర్భం ఉంది. ఈసారి ఎక్కడ ఒక్కరు కూడా మరణించకపోవడం అనేది ఒక మంచి పరిణామం. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మామూలుగా తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ గుండాలు, కడప గుండాలని ఇట్లా అంటారు కదా, మొత్తం రాయలసీమలో అంతా పీస్ఫుల్గా జరిగిపోయింది. ఎక్కడ పెద్ద ఒక్క ఇన్సిడెంట్ కూడా జరిగినట్లుగా అనిపించింది. వేరే నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డు అనండి, పోరంకి దగ్గర ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంత దారుణంగా జరిగింది. ఇప్పుడే నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆసుపత్రి మీద దాడి జరిగిందట. అలాగే కొన్ని చోట్ల మాచర్ల ఆ ఏరియాలో, బట్ ఇక మిగతా చోట్ల పెద్దగా ఎక్కడ గొడవలైనట్లుగా లేదు. సో ఇది అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళు మొత్తం గుద్దేసుకుంటారు లేదా అది చేసేస్తారు, దౌర్జన్యాలు చేసేస్తారు. చేసిందంతా ఇప్పుడు ఎవరు? వీళ్ళు చేశారు. పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఎవరు? వీళ్ళు చేయించుకున్నారు. కావాల్సిన వాళ్ళని పెట్టుకుంది ఎవరు? వీళ్ళు చేయించుకున్నారు. అయినప్పటికి కూడా ఈ గొడవలు ఏమి జరగలేదంటే దాని అర్థం ఏంటి? సో పీస్ఫుల్గా ఈ వైసీపీ వైపు పెద్ద వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండబట్టి జనం మీద వాళ్ళు అటు జోలికి వెళ్ళలేదు, వాళ్ళ ఇబ్బంది పడలేదు. ఈవెన్ 2019లో కూడా మీరు గమనిస్తే అప్పుడు ఒకటే వేవ్ లాగా వచ్చేసి గెలిచారు. అందువల్ల అప్పుడు కూడా ఈ శాంతి భద్రతలకు ఏం పెద్ద ఇప్పుడు కొన్ని చోట్ల ఘర్షణలు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అండి, కానీ చిన్నదాన్ని చాలా భూతత్వంలో చూపిస్తూ అనేది ఈ తెలుగుదేశం మీడియాకి అలవాటు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మొన్న వాళ్ళ భార్య మీద దాడి చేశారు, ఆమెను గాయపరిచారు. ఇప్పుడు అతనికి 6 కుట్లు పడ్డాయి. తర్వాత తెనాలి ఇన్సిడెంట్ లో కూడా అతన్ని రెచ్చగొట్టి ఎమ్మెల్యేని అతను కవింపు చర్యలకి భార్యని తిట్టి అతన్ని తిట్టి కావాలని చేసినట్లుగా. సరే, అయినప్పుడు కూడా ఇతను రిస్ట్రైంట్ గా ఉండుంటే మంచిదే, ఇతను మనిషే కదా, సో చేయి చేసుకున్నాడు అనేది మేజర్. ఈ తరహా ఘటనే మనం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన కూడా వాళ్ళ ఇంటి పైన ఈ తరహాలోనే దాడి దిగారు. ఇప్పుడు మనం పోరంకిలో చూసాం కదా, అదే తరహాలో వాళ్ళ ఇంటిపైకి వెళ్ళారు. అంటే వాళ్ళ భయం, ఓటమి భయం అనేది కనపడతా ఉంది. ఓవరాల్ గా చూస్తే మూడ్, మనమేమి పలానాళ్ళు గెలిచిపోతారని వీళ్ళు గెలవరని అని మనం అంకెల రూపంలో మీ అనుభవంతో కొంత చెప్పొచ్చు. మూడ్ ఎలా ఉందని చెప్పండి. మూడ్ ఖచ్చితంగా నేను పొద్దు నుంచి చాలా మందితోటి రకరకాల వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది. ఎవరు మాట్లాడినా కూడా మినిమం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి మినిమం 100 to 110 మినిమం బేస్, ఆ పైన ఎన్నెన్న రావచ్చు అంటే కొంతమంది అయితే 150, 160 కూడా చెప్తున్నారు. సో మేబీ అది రైటా కాదనేది మనం చెప్పలేము, కానీ మినిమం అంటే ఏంటి, గవర్నమెంట్ వస్తుంది అని చెప్పటం. సో మూడు ఆ రకంగా ఉంది. అయితే తెలుగుదేశం వాళ్ళు కూడా కేవలం వాళ్ళ ఈ క్యాడర్లో కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయకుండా ఉండడం కోసం మేము గెలుస్తామనే ప్రచారం చేసుకుంటున్నారు. అదేమి మనం తప్పటక్కడే కాదు, పూర్తిగా వాళ్ళకి అవగాహన వచ్చినా సరే ప్రచారం చేస్తారు. వాళ్ళకి ఇవి ఉంటాయి, బెట్టింగ్లు ఉంటాయి, ఇవి చాలా అవసరం టీడీపీ నాయకులకి. లాస్ట్ టైం చంద్రబాబు ఓడిపోతామని తెలిసినా మనమే గెలుస్తున్నాం, సత్తా బజార్లో మన గురించి ఎక్కువ బెట్టింగ్లు జరుగుతాయని చెప్పడం వల్ల ఈ బెట్టింగ్లు ఎక్కువ అయిపోయి ఇంకా నష్టపోయారంట. వాళ్ళు టీడీపీ నాయకులే తిట్టారు చంద్రబాబు, తెలిసి మరి మమ్మల్ని బెట్టింగ్ లో. లగడపాటి రాజగోపాల్ గారు అప్పుడు సర్వే చేశారు. అప్పుడు నేను ఇక్కడ ఓపెన్ గా కూర్చొని చెప్పాను, మీరు నమ్మొద్దు, లగడపాటి సర్వేనే అది బోగస్ సర్వే, దీనివల్ల మీరు నష్టపోతారు, అది కేవలం పందాల కోసం పెట్టిన సర్వే అని 1-2 సార్లు చెప్పినా మన మాట వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రవిప్రకాష్ కూడా ఒక సర్వే చేశారు కదా, సర్వే కాదంట, అది స్టడీ అంట. స్టడీ అంటే ఇప్పుడు మన ఇద్దరం మనం మాట్లాడుకుని ఇది నాకు ఇది గెలుస్తాబ్బా అంటే దానికి ఏం సైంటిఫిక్ రీజన్ ఉండదు. బట్ మనం విత్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇట్లా అవ్వచ్చు అని చెప్తాం. అంతే తప్పితే సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ మనం ఏం చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ వీళ్ళు చెప్పుకునే మాటలు, లేకపోతే కొంతమంది కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ చేసినట్లు చెప్తున్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే కనీసం కొంత ఆధారం ఉంటుంది. ఆయన చెప్పింది స్టడీ అని చెప్పి కరెక్ట్గా మీరు చూడండి, 2-3 రోజుల ముందు తర్వాత నిన్న ప్రశాంత్ కిషోర్ని పట్టుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్కి ఏం సంబంధం అండి? హైదరాబాద్లో కూర్చొని పైగా కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘిస్తూ. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన ఇష్టం ఏదన్నా కొద్దిగా మాట్లాడుకున్న పెద్ద ప్రమాదం ఏం లేదు, దానివల్ల ప్రభావితం అయ్యేది ఏమి ఉండదు. కానీ వాళ్ళు నిన్న కూర్చుని మాట్లాడారు.
అసలు ఓపెన్ గానే చెప్పుకుందాం, రవి ప్రకాష్ దించిందే చంద్రబాబు, మళ్ళీ పీకేం దించలేరా ఆయన దగ్గరికి? ఆయన కూడా దించారు. ఆయన బీహార్ ఎలక్షన్స్ గురించి చెప్పకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని ఎందుకు చెప్తారు? పోనీ ఒడిషా ఎందుకు వెళ్ళలేదు? ఒడిషాలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అక్కడ ఆయన 25 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 25 ఏళ్ళ ముఖ్యమంత్రి గురించి ఎందుకు జోస్యం చెప్పడానికి వెళ్ళలేదు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే మేనేజ్మెంట్ స్కిల్స్. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు. పురుషోత్తం రెడ్డి గారు, ఓవరాల్ మీ అబ్జర్వేషన్ ఎలా కనిపిస్తోంది? ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి ప్రధానంగా రాయలసీమలో జరిగినటువంటి పోలింగ్ ఏ రకంగా జరిగింది అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల్లో సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఎన్ని చిన్న చిన్న ఘటనలు మినహాయించి ఓవరాల్గా సాఫీగా ఎన్నికలు జరగడం, ప్రజలు చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా పేద ప్రజలు కానీ అదేవిధంగా మహిళలు కానీ చాలా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొనడం అనేది మనకు బాగా కనపడింది. అంటే ఓటింగ్ లో పాల్గొనడం అనేది ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనం. అదొక మంచి ఎక్కువ గొడవలు జరగకపోవడానికి కూడా అదే కారణం. ఎక్కువ మంది జనం ఓటింగ్ లో పాల్గొంటే గొడవలు జరగవు. తక్కువ జరిగినప్పుడే గొడవలు జరుగుతాయి. అంటే ఆ రకంగా మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి లేదా వ్యతిరేకించాలని భావన వచ్చినప్పుడే ఇట్లాంటిది వస్తుంది. కాబట్టి ప్రజల్లో మా ఓటు మేమే వేసుకోవాలి, మేమే నిర్ణయించాలని ఫీలింగ్ వచ్చినప్పుడు గొడవలకు ఆస్కారమైనటువంటి పద్ధతులు ఎంచుకుంటారు. ఆ రకంగా మంచిగా జరిగింది, అందుకు అభినందించాలి. నా అబ్జర్వేషన్ ప్రకారం ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అజెండా బాగా పనిచేసింది అనుకుంటున్నాను. బాగా పనిచేయంటే వైసీపీ గెలవడం వాడడం కాదు. ఆయన ఒక నిర్మాణాత్మక అజెండా ఏం తీసుకున్నాడు, నేను 5 ఏళ్ళు ఈ పరిపాలన చేశాను, నచ్చితే కంటిన్యూ చేయండి, పైపెచ్చి నేను ఇదే కొనసాగిస్తాను, ఇప్పుడున్న అభివృద్ధినే కొనసాగిస్తాను, బట్ నాకు నచ్చితే మీరు ఓటేయండి. అట్ ద సేమ్ టైం నా ప్రత్యర్థిని నమ్మద్దనడానికి ఏమైనా ఆయనేమి అసహజమైన మాటలు మాట్లాడాలి. గత అనుభవాన్ని వివరంగా చెప్పి ఆయన మీరు నమ్మద్దండి, ఆయన ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు. ఆ రకంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా అసహనమైనటువంటి రాజకీయాలు చేయకుండా చాలా సహజమైన రాజకీయాలు. మీరు గమనంలో 2019లో చంద్రబాబు నాయుడు గారు సంబంధం లేని మోడీ గారితో గొడవ పెట్టుకుని రాష్ట్రంలో ఏదో అద్భుతాలు చేయాలని ట్రై చేసినాడు. అందువల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని మ్యాటర్ అది. ఒక రకంగా ఈయన రాష్ట్ర ప్రభుత్వాల దైనందిన జీవితాన్ని టచ్ చేస్తూ ప్రాధాన్యతలు వివరిస్తూ చెప్పడం అనేది ప్రజల్లో కొంత మరీ పాజిటివ్, మరీ ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ కి ఇప్పటికి జనం అలవాటు పడ్డారా? ఒకసారిగా అలవాటు చేయాల్సి వచ్చిందా? ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి ఆ బాధ్యత తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు ఎన్ని మాట్లాడినా చెల్లదు. ముఖ్యమంత్రి నువ్వెంత అంటే నువ్వెంత అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ప్రజల్లో కూడా భావోద్వేగాలు వస్తాయి. నెంబర్ 1 పర్సన్ అనేవి నువ్వేమైనా మాట్లాడుకుని నేను ఇదే మాట్లాడతానని మాట్లాడిన తర్వాత సైలెంట్ అయిపోతాం వ్యవహారం. ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబుకు నువ్వు బచ్చా అంటే నేను నిన్ను ఇంకా 2 బచ్చాలు అంటాను అన్నాడు అనుకోండి, ఇష్యూ పెద్దదవుతుంది. నువ్వు బచ్చా అంటే నేను బచ్చానే సార్ నువ్వేంటో చెప్పు అన్నాడు. కరెక్ట్. ఇది ఒక పాజిటివ్ లుక్ వచ్చిందని నా పాయింట్. ఓవరాల్ సిమ్టమ్స్ మనం చూసినప్పుడు నాకు అనిపించింది, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే నమ్ముకున్నాడో, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అనేది చెప్పాడు, వాళ్ళందరూ నమ్మకాన్ని ప్రదర్శించారు, వాళ్ళందరూ ఓటింగ్ లో పాల్గొన్నారు. అది నాకు ప్రధానంగా కనపడినటువంటి, ముఖ్యంగా మహిళలు, పేదలు, మైనారిటీస్, ముఖ్యంగా దళిత బలహీన వర్గాలు విగరస్ గా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే లైన్ లో వచ్చి నిల్చున్నారు వాళ్ళు. వాళ్ళ లైన్ లో వచ్చి నిలబడడం అనేది మనకు పాజిటివ్ గా అనిపిస్తుంది. ఇక్కడ 2-3 సిమ్టమ్స్ కొన్ని పత్రికల్లో వస్తున్నాయి. అదేంటంటే ఒకదానికైతే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఉమెన్ ఎక్కువ ఎందుకు వచ్చారు అంటే, చంద్రబాబు గారు ఇచ్చిన 3 గ్యాసులు, ఇది 1500 పని చేస్తా ఉందన్నారు. దీంట్లో నాకు ఒక సైంటిఫిక్ గా అర్థం కాని పాయింట్ ఏంటంటే, శ్రీనివాస ఇక్కడ కొమ్మినేని గారు, విజయబాబు గారు ఉన్నారు చెప్పాలి. నాకు అనిపించింది ఏంటంటే, గ్యాస్ యొక్క ప్రాధాన్యత తెలిసింది అర్బన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది, రూరల్ వాళ్ళ కన్నా. మీకు ఉమెన్ ఎక్కువగా రూరల్ లో పాల్గొన్నారు, బాగా మైనారిటీ ఉమెన్స్ పాల్గొన్నారు అర్బన్ లో. ఇప్పుడు బాగా గ్యాస్ యొక్క ప్రాధాన్యత బాగా తెలిసిన అర్బన్ వాళ్ళు ఎందుకు ఎక్కువ పాల్గొనలేదు వాళ్ళకన్నా? అది పనిచేస్తుంటే. పురుషోత్తం రెడ్డి గారు, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ గుర్తు చేస్తున్నాను. 2019లో కూడా పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత మహిళలు చాలామంది అర్ధరాత్రి దాకా ఓటేశారు, మంగళగిరి ఇంకెక్కడెక్కడో, ఇంకేముంది ఆ పసుపు కుంకుమ కోసం అట్రాక్ట్ అయిపోయారని ప్రచారం చేశారు. తీరా చూస్తే మంగళగిరిలో కూడా ఆయన ఓడిపోయాడు. సో అట్లా వాళ్ళు ప్రచారం చేయడానికి మీరు మంచి పాయింటే గుర్తు చేశారు. కానీ సో రాజకీయ పార్టీల్లో ఆ ఉత్సాహం ఉంటుంది. అది నాకు కనపడింది. ఎందుకంటే గ్యాస్ యొక్క ప్రాధాన్యత బాగా తెలిసిన మహిళలు కాకుండా గ్యాస్ ప్రాధాన్యత కట్టిపొలల వ్యాపారం చేసుకునే గ్రామీణ మహిళలు ఎందుకు పాల్గొన్నారు, మైనారిటీ ఉమెన్ ఎందుకు పాల్గొన్నారు? కాబట్టి మహిళల్లో కూడా అంటే ఇక్కడ నాకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే,
తను చేసిన విషయాలు చెప్పడానికి ప్రజలు నమ్ముతారని చెప్తూ ప్రతిపక్ష నాయకుడు యొక్క హామీలు 2 రకాలుగా అమలు కాదు. ఒకటి, ఆయన విశ్వసనీయత రీత్యా గతంలో అమలు చేయలేదు మాత్రమే చెప్పాలైనా. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ఈ రోజున్న బడ్జెట్ ఇది. మనం ఎప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒక ప్రధాన రాజకీయ పార్టీ మీ బడ్జెట్ సరిపోదని ధైర్యంగా మాట్లాడింది ఫస్ట్ టైం ఇదే. అవును, సహజంగా ఏమవుతాయి, 2 రాజకీయ పార్టీలు బడ్జెట్ కన్నా అదనంగా హామీలు ఇచ్చేస్తాయి. గత చరిత్ర మనం చూసినప్పుడు అప్పుడు నీ బడ్జెట్ ఎంత చెప్పురా అంటాం. నా బడ్జెట్ గురించి మీరు ప్రశ్నిస్తే నేను నీ బడ్జెట్ అడుగుతా. జగన్ గారు ఈసారి ధైర్యంగా నీ బడ్జెట్ అడిగినా అంటే ఆయన నీ బడ్జెట్ అడగల. రైట్, ఈ పాయింట్ ఎంత ఇంపాక్ట్ సార్? ఇంకో పాయింట్, మీ ఇంట్లో మంచి జరిగితేనే, ఈ ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగితేనే నాకు అండగా నిలబడండి, ఓటు వేయండి అని చెప్పేటటువంటి ఓ స్టేట్మెంట్ ఏ రకమైన ఇంపాక్ట్ చూపించింది అనుకుంటారు? నేను కూడా విలేజ్ చంద్రగిరి నియోజకవర్గం కాబట్టి ఓటింగ్ గా వెళ్ళినప్పుడు ఓటర్లలో మామూలుగా కార్యకర్తలు తీసుకురావడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. జనరల్ గా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి పదాన్ని గ్రామీణ, కానీ ఈసారి అది కూడా ఉంది. కానీ దానికన్నా 90% వాళ్ళు వచ్చి ఓటేసేది ఎక్కువ కనపడింది. అంటే ఆయన చెప్పాడు కదా, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరు నాకు నచ్చితే ఓటర్ని సైన్యంగా చూడ్చాడు ఆయన. అంటే క్యాడర్ గా ఓటర్ని సైన్యంగా చూడడం అనేది కూడా ఒక పాజిటివ్ లుక్ కనపడింది. ఓటర్లో స్వచ్ఛందంగా వచ్చారు, బాగా వచ్చారు, వాళ్ళు ఇంట్రెస్ట్ గా వచ్చారు. అంటే కన్సెంట్, ఏదో ఒక అజెండాకు కన్సెంట్ అనేది మాత్రం ఒక ప్రత్యేకంగా ఈసారి ఎన్నికల్లో మనకు కనపడుతుంది. రైట్, మీరు ఇంత చెప్పారు. మీరు ఎన్ని రాయలసీమలో 52 కంటే మనం 2019 నాటి లెక్కల ప్రకారం తీసుకుంటే 52కి 49 వచ్చాయి. ఈసారి ఎన్ని వచ్చాయి కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. విజయబాబు గారు, ఓవరాల్గా ఉదయం 7 గంటల నుంచి మీ అబ్జర్వేషన్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగినటువంటి విధానం, ముఖ్యంగా 6:30 గంటల నుంచి గమనిస్తున్నాను, చాలామంది మహిళలు కనిపించారు, అలాగే వృద్ధులు కూడా కనిపించారు. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అంటే ఓ అరగంట ముందే ఇంత భారీ స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద, చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఈ రకంగా కనిపించిన పరిస్థితి ఏంటి సార్? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు అత్యధిక శాతం పోల్ అంటే ఎవరు గెలుస్తారు ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి ఓవరాల్ ఓటింగ్ సరళి అనే దాని గురించి మనం అనలైజ్ చేయాలంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు, అంటే రేఖామాత్రంగానే చెప్తారు, దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఏలుతున్నప్పుడు ఏంటంటే, అప్పట్లో ఒక 45% అంత మాత్రమే, 50% అట్లా ఉండేది పోలింగ్, 48% అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకేముంది, అది అధికార పార్టీకే గెలుపనేవాళ్ళు. జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత కొన్ని సందర్భాల్లో రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, పోలింగ్ కనుక అధికంగా ఉన్నట్లయితే అది అధికార పార్టీకి దెబ్బ, ప్రతిపక్షాలకి చాలా పాజిటివ్ అని చెప్పనేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని ఇవాళ పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఇప్పుడు మనకి 70% కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచే వీళ్ళు విపక్షాలు ఇంకేముంది అది ఇది అని చెప్పి తెగ ఆనందపడిపోతున్నారు. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా సైంటిఫిక్ గా గమనించాల్సింది ఏంటంటే, గతం వేరు, ఓటర్లలో చైతన్యం రావటం అనేటువంటిది ఒక ప్రాతిపదిక అయితే, ఇక్కడ ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పడానికి, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి తెలుసుకోవాలి, వీళ్ళంతా ఇప్పుడు ఆనంద డోలికల్లో ఉన్నారు. ఏమని, ఓటింగ్ శాతం ఎక్కువ పెరిగితే అది యాంటీ ఇన్కంబెన్సీ కాబట్టి ఆ యాంటీ ఖచ్చితంగా అది మాకే పాజిటివ్ అవుతుంది అంటున్నారు. అదే కనుక నిజమైతే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం సరే అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ పెట్టారు. తర్వాత పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగాయి. డిమానిటైజేషన్ దేశంలో సఫర్ అవ్వనటువంటి వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇంకేముంది, అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకుంటే ఎలా అయిపోయింది. ఇక ఈసారి ఎలక్షన్స్ లో బాగా గట్టిగా ఇస్తారు దెబ్బ అనుకుంటే అంతకు మించినటువంటి మెజారిటీతో ఆయన గెలవటం అనేటువంటిది, అంటే ఎన్డీఏ అత్యధిక స్థానాలతో పెద్ద మొత్తంలో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది గమనించదగినటువంటి అంశం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత 70% పోలింగ్ జరిగింది. 70% పోలింగ్ జరిగితే ఇక్కడ ఏ విధంగా అయితే ప్రత్యర్థులు ఇంకేముంది 70% జరిగిందని ఆనందపడుతున్నారు, 70% పోలింగ్ తో తిరిగి అధికారంలో ఉన్న పార్టీ టిఆర్ఎస్ మళ్ళీ 2019లో కూడా అధికారంలోకి రావటం అనేటువంటిది అక్కడ గమనించదగినటువంటి అంశం. ఇక 3వ అంశం, ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా భారీ ఎత్తున పోలింగ్ జరిగితే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది గమనించదగినటువంటి అంశం. ఎందుకు ఇది అంటే,
ఒకటి ఇక్కడ ఓటర్లలో చైతన్యం పెరగడం అనేది ఒక పాయింట్ అయితే, ముఖ్యంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఓటు మిస్ అవ్వడానికి వీల్లేదనేటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఈ అనాలిసిస్ సంగతి ఇలా ఉంచితే, జనాల్ని చైతన్యవంతం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రచారంలోనే దీన్ని ఒక భాగంగా తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ తన వంతు తన ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇది ఏంటంటే, ఆఖరికి వాళ్ళ ఉదయం ఓటేసినప్పుడు కూడా ఆయన ఎలక్షన్ కోడ్ దృష్టిలో ఉంచుకొని చాలా సింపుల్ గా ఆయన చెప్పింది ఏంటంటే, అవ్వలు తాతలు కూడా పెద్ద ఎత్తున ఓటు వేయాలి అని చెప్పి అన్నారు. అది ఆల్రెడీ వాళ్ళు అంతకు ముందు ప్రచారంలోనే క్యాచ్ చేశారు. మహిళలు, అవ్వలు, తాతలు వీళ్ళంతా కూడా. మీకు ఇవాళ చూడండి, అక్కడ ఓటర్లు ఎక్కువ మంది ఎవరు ఉన్నారని చూస్తే పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు. మహిళల్లో కూడా ఎవరు ఎక్కువ కనిపిస్తుందో మనకి, దాదాపుగా బీపీఎల్ సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. అంటే ఇక్కడ చాలా క్లియర్ సిగ్నిఫికెన్స్ మనకి తెలుస్తుంది ఏంటి అన్నట్లయితే, అధికార పార్టీకి ఖచ్చితంగా మన ఈ ఓటును మనం ఒక, ఆయన చెప్పింది ఏంటి, మీ సంక్షేమ పథకాలు అంటే మీ రాష్ట్రం మీ ఇష్టం, మార్చవచ్చు స్వర్గంగా, కూల్చి చేల్చవచ్చు నరకంగా అనేటువంటి ఒక నినాదం ప్రాతిపదికగా మా హక్కులు, మా దీన్ని మేము కాపాడుకోవాలనేటువంటి ఒక స్పృహతో ఇవాళ వీళ్ళంతా కూడా బయలుదేరి ఓట్లేశారనేటువంటిది నాకున్నటువంటి పరిశీలన అండి. కాబట్టి 70% ఓట్లు వచ్చినాయి అంటే మనకే పడిపోయినాయి అనుకుంటే చాలా పొరపాటు. అక్కడ ఓటెత్తిన జనం ఎవరు, ఆ ఓటెత్తిన చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రూరల్లో, ప్రత్యేకించి మహిళల్లో. మీకు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ లో అసలు సహజంగానే తెలంగాణతో పోల్చుకుంటే మీకు 12 గంటలప్పుడు అబ్జర్వేషన్ తీసుకుంటే 12 గంటలకి కడపలో 24% పైగా ఓట్లు పోతే, హైదరాబాద్ లో 10.5% అండి 12 గంటలకి. అంటే దాదాపుగా 50% కంటే కూడా తక్కువ. అదే విధంగా నంద్యాలలో కానీ ఇతరతర అనేక ప్రాంతాల్లో 20% దాటిపోయింది 12 గంటలకి. బట్ వేరే హైదరాబాద్ లో 10.5 ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల పోలింగ్ అనేటువంటిది మందకొడిగా సాగుతూ ఉంటే, పల్లె ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో పోలింగ్ జరుగుతుంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రత్యేకించి మహిళలు, తర్వాత బీపీఎల్ సంబంధించినటువంటి వర్గాలు వీళ్ళంతా ఓట్లు వేశారు. అంతేకాకుండా ఒక పెద్ద గొడవ జరుగుతుంటే ఏది పిఠాపురంలో ఏదో గ్లాస్ చూపిస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని చెప్పని మహిళలు తిరగబడ్డారు. ఏదో ఎర్ర కండువా కూడా వేసుకొని లోపలికి వస్తున్నారు, పైన ఒక కండువా వేసుకొని. వాళ్ళు బహిరంగంగా చేసిన కామెంట్ ఏంటంటే, అసలు ఆయన గెలవక ముందే ఈ రకంగా చేస్తే మేము అట్టడి వర్గాలు లేబర్, ఆవిడ పదే అంది, మేము లేబర్, మా పరిస్థితులు ఏంటి రేపు పొద్దున అని చెప్పని మహిళలంతా అక్కడ గలవెత్తారండి. అంటే మహిళా శక్తి పెద్ద ఎత్తున ఇవాళ ఓటెత్తినటువంటి పరిస్థితుల్లో ఇది ఎవరికి అనుకూలం అనేటువంటిది మనం చెప్పనక్కర్లేదు. తర్వాత ఒకవేళ భ్రమంలో కనుక 70% పోలింగ్ ఇది యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇందాక నేను 3 లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పా, లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ అవన్నీ. కాబట్టి సమాజం మారింది, సామాజిక చైతన్యంలో ఓటు బాధ్యతని జనం గుర్తిరిగారు. అండ్ తర్వాత ఏంటంటే చాలా కాలంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లలో చైతన్యం ఎక్కువ, ప్రత్యేకించి గ్రామీణ వర్గాల్లో అర్బన్ కంటే కూడా. అంటే పట్టణాల్లో 55%, 60% జరిగినప్పుడు పల్లెల్లో 70%, 72% జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ కంపారిజన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇవాళ అంత స్థాయిలో ఆ ముఖ్యమంత్రి గారి పిలుపును అందిపుచ్చుకొని వాళ్ళ కోసం, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఇంత స్థాయిలో వాళ్ళ చైతన్యాన్ని ప్రదర్శించారనేది అబ్జర్వేషన్. నాగార్జున యాదవ్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నాగార్జున గారు, స్క్రీన్ మీద ఒక్కసారి మీరు కనిపిస్తే మీ మోమును చూసి అసలు ఏంటి మీ కాన్ఫిడెన్స్ అని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. ఫీలింగ్ కాదు, ఫస్ట్ ఫేస్లో కనిపిస్తుంది కదా కాన్ఫిడెన్స్ అన్నది. ఆనంద తాండవమా ఏమిటా అనేది. నాగార్జున గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫస్ట్ అది చెప్పండి. మీ వాయిస్ లో చాలా జోష్ కనిపిస్తోంది. నాకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉన్నారా ఫస్ట్ అది చెప్పండి.
చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామండి. అంటే కాదు అలా నోటితో చెప్తే నేను ఒప్పుకోను. ఇలా హార్ట్ మీద చేయబెట్టి చెప్పాలి, అప్పుడే ఒప్పుకుంటాను. ప్రజలందరూ చూస్తున్న సాక్షి టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా అప్పుడే నమ్ముతారు మిమ్మల్ని. ఒక్కసారి మీ చేయి ఇలా గుండెల మీద పెట్టుకొని చెప్పండి, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు లేదు? కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి. గట్టిగా చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారి పనితీరుకి, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో రకాల నవరత్నాల పథకాలకు ఈ రోజు ఒక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నేను కేసీఆర్ గారు, మిగతా ప్యానల్లో చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ ఎన్నికల తరువాత సమకాలీన భారతదేశ రాష్ట్ర రాజకీయాల ఎన్నికల ప్రక్రియ గాని, లేకపోతే పరిపాలన చేసేటువంటి పద్ధతి కానీ ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మార్చుకుంటాయి. ఎలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? పరిపాలనా పద్ధతి మార్చుకోవడం కానీ, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే విధానం మార్చుకునే విధానంలో కానీ ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా మీ పార్టీకి సంబంధించి? అంటే ఎన్నికల ఎలక్షన్ మేనిఫెస్టోని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఖచ్చితంగా ఎన్నికల ప్రణాళికలో దాన్ని అమలు చేసేటువంటి రాజకీయ పార్టీ పైన వారు ఇచ్చేటువంటి ఓట్లేంది, అమలు చేయకపోతే వాళ్ళకు ఉండేటువంటి విశ్వసనీయత ఏంది అనేది పర్టికులర్ గా ప్రతి ఓటరు అసలు వాళ్ళకి సుమారుగా 70-75 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకైనా కానీ అసలు ఎవరు చెప్పాల్సినటువంటి పని లేదండి. ముఖ్యంగా మహిళలకి, వృద్ధులకి, వికలాంగులకి, అదే విధంగా డ్వాక్రా మహిళలకి, యువతకి ఏదో కొన్ని పర్టికులర్ సెక్షన్ గా ఏదన్నా కొంత అటు ఇటు ఉందే కానీ నాకు తెలిసినంత వరకు మేము అనుకోవడం 60% ఓట్ షేర్ దాటుతామేమో అనిపిస్తుందండి. మేబీ బహుశా ఇంతవరకు ఎవరికి రాలేదేమో, 60% ఓట్ షేర్ మాకు వస్తుందేమో అని నేను ఆ ఫీలింగ్ లో ఉన్నానండి. వై నాట్ 175? వై నాట్ 175 + 25 అండి. వై నాట్ 200 లాగే పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఎంపీ సీట్లు మాత్రం నాకు తెలిసి వేరే రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంట్ అంటే ఎగువ సభ కానీ, దిగువ సభ కానీ, రాజ్యసభ కానీ, లోక్సభలో కానీ వేరే పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుందని నేను అనుకోవట్లేదండి. అంటే ఇది సోత్కర్ష అయితే కాదు, ప్రజల్లో అటువంటి ఫీలింగ్ ఉంది, ప్రజల్లో ఆ విధమైనటువంటి పనితీరు, ఆ స్పందన మనకు కనపడింది. బారులు తీరినటువంటి జనం ఉన్నారు. కొన్ని చోట్ల అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటేనండి, ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, గొడవలు కానీ జరిగితే, మహిళలు కానీ, వృద్ధులు కానీ వారు ఓటింగ్ కేంద్రం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదా కాస్త భయపడి అక్కడ గొడవ జరుగుతుంది అనుకుంటా మనం ఎందుకు ఓటింగ్కి వెళ్ళాలి, ఇటువంటి దృక్పథం ఏర్పడుతుంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో గురజాల్లో కానీ, లేకపోతే మాచెర్లో కానీ, నర్సరావుపేటలో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటమికి భయపడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ వాళ్ళు రాక్షస ఆనందం పొందడానికి రౌడీ మొక్కలు చెలరేగితే, నిజంగా చెబుతున్నానండి, సబల కాదు సబలా అని నిరూపించుకుంటూ దాచేపల్లిలో టీడీపీ గుండాలు రెచ్చిపోయి పెట్రోల్ బాంబులు వేసినా కూడా పల్నాడు జిల్లాలో ఏ మహిళ చీర కొంగు తల మీదకు చుట్టుకొని సూర్యుడి భాను ప్రతాపాన్ని కూడా వద్దనుకొని ఓటింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటు వేశారే గాని తెలుగుదేశం పార్టీ ఆడేటువంటి ఈ అల్లరి మూకల చేష్టలకు ఎక్కడ కూడా ఒక మహిళ కూడా భయపడలేదు. నేను చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శకారంభం ప్రారంభమైంది. అంటే మీరు 60% అని చెప్తున్నారు కానీ 2019లో 49.50% వచ్చింది. మరి ఇప్పుడు 60% అంటే మీరు దాదాపు ఇంకో 10% తీసుకోమంటున్నారు. నేను పర్టికులర్ గా ఏం చెబుతున్నాను, ఏదైనా ఒక ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించిన తర్వాత మామూలుగా అయితే తగ్గుతుంది, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంత ఇంకో 10% పోలింగ్ పర్సెంటేజ్ మీకు పెరుగుతుందని చెప్పడానికి? ప్రభుత్వ వ్యతిరేకత అని అంటున్నారండి చాలా చోట్ల, నాకెందుకో ప్రతిపక్ష వ్యతిరేకత కనపడుతుంది. ఓకే, దాంతో పాటు పత్రికా వ్యతిరేకత కనపడుతుంది. ఈ రెండు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుందండి. ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనపట్ల, ఓన్లీ పర్టికులర్లీ ఈ నాకేదో డిఫరెంట్ గా కనిపిస్తుంది మీ అనాలిసిస్. కొమ్మినేని గారు చెప్పాలి, ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కానీ ఇక్కడ ప్రతిపక్ష వ్యతిరేకత అనే అంశానికి సంబంధించి పత్రికా వ్యతిరేకం ఖచ్చితంగా అది దాంతో కొంత నేను ఏకీభవిస్తాను. ఎట్లా అంటే జనరల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుంది, కానీ
ప్రతిపక్షం వాళ్ళు ఈసారి చేసినంత ఘోరమైనటువంటి అబద్ధాల ప్రచారం బహుశా ఈ 70 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలోనే మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, మద్దతు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జస్ట్ తెలంగాణ ఇష్యూలో గనక లెటర్లు ఇచ్చి తెలంగాణ ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ దెయ్యం భూతమంది ఇచ్చినట్లుగానే అసెంబ్లీలో మద్దతు ఇచ్చి సడన్ గా ఈ పేపర్లు ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసిన దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళకి అసలు మొత్తం లైన్ మార్చేసి చివరికి వాళ్ళ వీడియోస్ వాళ్ళ కట్టింగ్స్ అని తీసేసే పరిస్థితికి వెళ్ళారు లైబ్రరీ నుంచి. సో అది దట్ ఇట్ సెల్ఫ్ అంత దాకా ఎందుకు ఆయన చెప్పింది అంటే ఒక వాస్తవం ఏంటంటే ఇవాళ పేపర్ చూడండి, ఇవాళ కూడా వదిలిపెట్టలే జగన్ గారి గవర్నమెంట్ మీద పట్టడం. 10 ఏళ్ల పాపాయి జాగ్రత్త అని చెప్పారు. 10 ఏళ్ల పాపాయి ఏంటి? ఆంధ్రప్రదేశ్ అనేది 1953లోనే ఏర్పడింది యాక్చువల్గా. ఆంధ్ర రాష్ట్రం, రాయలసీమ, కోస్తాంధ్ర కలిపి పోయిన అట్లా కూడా వద్దాం. 56లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 10 ఏళ్ళలో 5 ఏళ్ళు ఆయన చేశాడు. మరి 10 ఏళ్ల పాప అంటాడేంటి నాకు అర్థం కాదు. మరి 10 ఏళ్ల పాపని 9.5 ఏళ్ళు ఈయనే వేయలేడు కదా, 14 ఏళ్ళు ఈయనే వేయలేడు కదా. ఏళ్ళప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేదా? ఏమైనా చేసుకుంటే అది నాకు చాలా అంటే ప్రజలు పిచ్చోళ్ళు, వాళ్ళు ఏం చెప్తే అది రాస్తారు. ఏదో ఇక నోటుకు వచ్చినట్టు ఆ మద్య నిషేధం అని, మద్యం అని, అమ్మకాలని, గంజాని, ఏది పెడితే అది అరాచకం. అంటే పత్రికలు విచిత్రం ఏంటంటే పత్రికలు అంత అరాచకంగా రాసి పత్రికలు స్వేచ్ఛ అణగదొక్కారని రాస్తాడు. ఈ ఎంతకంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వ స్వేచ్ఛను అణగదొక్కే స్థాయికి పత్రికలు వెళ్ళాయి. అది చాలా దుర్మార్గం అండి. నిజంగా అది రాసినప్పుడు ఇక్కడ ఇంకా ఉన్నారు, ఇలా రాసి ఉన్నారంటే తాలిబాన్ రాజ్యం ఎందుకు అవుతుంది? పైగా అసలు ఎంత ధైర్యం వాళ్ళకి, తాలిబాన్ల రాజ్యం అని రాసి కూడా పత్రికా స్వేచ్ఛ లేకపోయిందంట. నియంత అంట. ఎవరు నియంత? ఆయనంతా ఎవరు లేరు కాబట్టి నియంత. ఆయన కొండ మీద కూర్చుని ఆయన నియంత అవుతాడు తప్ప ఈయన జనంలో తిరిగి ఆయన నియంత ఎట్లా అవుతాడు? చాలా దుర్మార్గంగా రాశారండి. కేవలం వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ఇవన్నీ ఇండికేషన్స్. అది ప్రతిపక్ష వ్యతిరేకత అంటే, ప్రభుత్వ పత్రికా వ్యతిరేకత అంటే. నేను దాదాపు 4 నెలల పాటు ఇగో ఈనాడు వాళ్ళు రాసిన అబద్ధం ఇది వాస్తవం అని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకుంటారని నేనైతే ఊహించలే. ఎంత నీచంగా రాశారంటే అయ్యో బాబోయ్. పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమలో పూర్తి స్థాయి పట్టు కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే 2019లో టీడీపీ గెలుచుకోగలిగింది. మళ్ళీ అలాంటి పట్టు కొనసాగించేటటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉందా? ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, నో ఇష్యూస్. ఈశ్వర్ గారు, ఒకటి 2019 ఎన్నికల్లో కూడా ఒక 2 వైసీపీ స్వయంకృతాపరాధంతో ఓడిపోయింది. ఓకే, హిందూపురం బాలకృష్ణ గారి సీటు కానీ, ఉరవకొండ సీటు కానీ కొంత వాళ్ళు అసమ్మతి రకరకాల పనిచేసారు. ఒక కుప్పం అయితే వాళ్ళు స్ట్రైట్ అవే గెలిచారు. అంటే 52కి 51 వైసీపీ ప్రజలు ఇష్టపడ్డారు. వీళ్ళు 2 బాగొట్టుకున్నారు. మనం జనరల్ గా మాట్లాడుకోవాలంటే. అయితే ఈసారి అదే మోతాదులో సంఖ్య ఉంటుందనేది మనం ఎట్లా జరిగింది మీకు ఒక అంచనా ఉంటుంది కదా ఓవరాల్ చెప్పండి. జనరల్ గా 2 కారణాల రీత్యా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ కారణం, ఈ ప్రాంతం స్వభావ రీత్యా కాంగ్రెస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉండడం. చంద్రబాబు నాయుడు గారి కారణాలు ఏమైనా విశ్వాసాన్ని కోల్పోవడం ఈ ప్రాంతం పట్ల. అంటే జనరల్ గా ఒక్కొక్కరు ఒక కులం పట్ల విశ్వాసం కోల్పోతారు, రకరకాలు ఉంటారు. చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా రాయలసీమ సొంత ఊరిని విశ్వాసం కోల్పోయాడు. అది ఆయన చేసుకున్న కర్మ. కాబట్టి రాయలసీమ ప్రజలు ఇది ఒక జనరల్ వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి వ్యతిరేకం అనే భావన అయితే ఆయన తెచ్చుకున్నాడు. ఆయన కారణాలు ఇచ్చి అనేక అంశాలు మనం ప్రస్తావించాం. అది ఈసారి కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఆ డిసడ్వాంటేజ్ ఉంటాయి. జగన్మోహన్ ఇప్పుడు కడపలో అనూహ్యంగా ఓటింగ్ పెరిగింది. అంటే కడప జిల్లాలో పెరిగిందంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి కడపలో రోజు సవాళ్లే కదా, ఈ కుటుంబం నుంచి వాళ్ళ నుంచి. దానికి కూడా కొంత పెరుగుతుంది. మనకు అనుకూలంగా ఉండాలనే భావన కూడా ప్రజల్లో, ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు, అసహజమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల రియాక్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఇది కనిపిస్తుంది. నేను అనుకుంటుంది ఇన్ జనరల్ గా రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల్లో అధికార వైసీపీకి అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. తెలుగుదేశానికి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది? మనం ఇంకా 6 గంటలు అయిపోయిన తర్వాత రేపు తెల్లారితో కూర్చొని అన్ని స్టడీ చేసి ఇప్పుడు ఎక్కడ మనకు క్లియర్ గా ఉంది. వైసీపీకి డిసడ్వాంటేజ్ కానీ తెలుగుదేశం అడ్వాంటేజ్ అర్బన్, కొంత నిరుద్యోగులు, ఉద్యోగులు, ఈ పేపర్లో వచ్చిన ప్రచారాలకి ప్రభావానికి లోనైందామా, ఇట్లాంటివి కొంత వాళ్ళకి అడ్వాన్స్. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసింది. ఆ పర్సంటేజ్ ఆఫ్ ఏరియాలో ఎట్లా ఓటింగ్ జరిగింది మనం స్టడీ చేయాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండాలందరూ ఓటింగ్ లో పాల్గొని, నాకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనకపోతే ఉంటే మాత్రమే పోతే. ఇప్పుడు తిరుపతి అర్బన్ ఉంది, ఇది ప్యూర్ అర్బన్. ఇప్పటికి 50% చుట్టూ తిరుగుతా ఉంది.
ఓటింగ్ రాష్ట్రం అంతా 70-80 పోతా ఉంటే అర్బన్ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు అర్బన్ ఏరియాలో వాళ్ళు కొంత అనుకూలతుంది నా అంచనా ప్రకారం, ఆడ ఓటింగ్ తగ్గుతా ఉంది. అంటే నాకు రాజకీయాల్లో సక్సెస్ కావడం అంటే ఏంది, నాకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఓటేయాలి, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మినిమం కావాలి. జగన్ గారు మొదటి నుంచి ఆ స్టోరీని బాగా పాటిస్తున్నాడు. అందువల్లనే నాది సంక్షేమ పాలన అని చెప్తూ బడ్జెట్ ని ప్రస్తావించాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని గందరగోళం పెట్టేసినాడు. ఇప్పుడు తనకు అనుకూలంగా ఏమున్నాడు జగన్మోహన్ రెడ్డి, అన్ని సంక్షేమ పథకాలు అంటా ఉంటే వీళ్ళు ఓట్లు కన్సాలిడేట్ చేసుకోకపోగా నేను ఇంకా ఆయనకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వీళ్ళని గందరగోళం పెట్టాడు. సొంత వాళ్ళని గందరగోళం పెట్టి ఏరో వాళ్ళకి గాలం వేసిపోయి రెండు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి స్ట్రాటజీ ఉంది. ఆయన స్ట్రాటజీ ఏంటి, తన ఓట్లు కన్సాలిడేట్ చేసుకుంటూ తనకు వ్యతిరేకంగా ఉండాలన్న ఓట్లకి అప్పీల్ చేశాడు. నేను బడ్జెట్ లోపలే ఇస్తున్నాను, ఆయన బడ్జెట్ మించిస్తున్నాడు, ఆలోచించండి అని చెప్తున్నాడు. ఈ 2 పాయింట్ రీత్యా మనం రేపు తెల్లారికంతా అర్బన్ ఏదైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఓట్లు ఏ పర్సంటేజ్ లో పోలైనాయి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మనం అనుకుంటున్న ఓట్లు ఎంత పర్సెంటేజ్ అనేది పోలరైజేషన్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ అనాలిసిస్, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేయొచ్చు. బట్ మొగ్గు మాత్రం రాయలసీమలో ఖచ్చితంగా వైసీపీకి ఉంటుందని దాంట్లో ఎలా జరిగిందండి సార్ పోలింగ్, మీకు సమాచారం అందుంటుంది అంటే పురుషోత్తమ రెడ్డి గారు ప్రజలకు ఆసక్తి కుప్పంగా వెళ్ళటానికి ముందు మీరు ఆ మొగ్గు అన్న పదం నాకు అందుకో కొంచెం అది నచ్చలేదు. మొగ్గు వేరు, వన్ సైడ్గా ఉండటం వేరు, మ్యాక్సిమం మెజారిటీ సీట్లు రావటం వేరు. మీరు మొగ్గు అని ఎందుకు అన్నారు పురుషోత్తమ రెడ్డి గారు? 52 ముగ్గు అంటే 52 ముగ్గే కదా, కాదు రాయలసీమ ముగ్గు అన్నాను తప్ప ఉన్న సీట్ల ముగ్గు అన్నా నేను. 52కి 52 మొగ్గు అంటే నేను కుప్పం గురించి అడగద్దని కొమ్మినేని సార్ నాకు ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది. కుప్పంకి సంబంధించి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు నేను అన్న గానీ ఓడిపోయేంత భయం అయితే పెట్టేసినారు. ఓడిపోయేంత భయం అయితే ఉంది అక్కడ పోలింగ్ అయిన తర్వాత, నేను అనేది పోలింగ్ అయిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు 2 సమస్యలు, ఒకటి జనరల్ గా ఆయనకున్న వ్యతిరేకత అయితే ఆయన చుట్టూ ఉన్న కోటరీ వ్యతిరేకత ఆయన ఎక్కువ గురిగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ చాలా ఓవర్ గా ప్రవర్తించింది ఇన్నేళ్లు. దాంట్లో ఎక్కువ వ్యతిరేకత చంద్రబాబుకి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకున్నట్టున్నాడు, 2-3 ఏళ్ళలో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దాని వల్ల కొంత ఓడిపోతాడని నేను అన్న గానీ, బట్ ఓడిపోతాడేమో అన్న భయాన్ని అయితే మాత్రం ఆ చర్చను అయితే తీసుకురాగలిగారు. ఇప్పుడు రాష్ట్రంలో జగన్ గారు ఉన్నారు, వైనాట్ పులివెందుల అన్నోళ్ళు ఇప్పుడు అన్నట్లా. ఎప్పుడు ఎవరు అన్నారు? ఇప్పుడు వైనాట్ మంగళగిరి అంటా ఉంది వైసీపీ, వైనాట్ అంటా ఉంది, వైనాట్ కుప్పం అంటా ఉంది. అంటే చంద్రబాబు గారి సీటు, లోకేష్ సీటు అండ్ పవన్ కళ్యాణ్ సీటు గందరగోళం రీథింక్ చేయడమే పెద్ద ప్రాబ్లం అంటాను. అది వదిలేవాళ్ళు కదా, వదిలే సీట్ ని ఆలోచించడం అనేది పెద్ద విచిత్రమైన విషయం. రైట్, విజయబాబు గారితో మాట్లాడదాం. విజయబాబు గారు, వారితో మాట్లాడే ముందు ఒక్క బ్రేకింగ్ మనకు అందుతోంది, బ్రేకింగ్ చూశాక వారితో మాట్లాడదాం. పల్నాడు జిల్లా చాగంటి వారిపాలెంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. ఒకరొకరు ఏ రకంగా ఏ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారో మనం చూస్తున్నాం. పోలింగ్ బూత్ దగ్గర పెద్ద సంఖ్యలో వేచి ఉన్న మహిళల్ని వెనక్కి పంపి ఓటింగ్ ఆపాలంటూ వీరంగం సృష్టించాడు. 20 మంది టీడీపీ రౌడీలతో వచ్చి పోలింగ్ ఆపాలంటూ బెదిరింపులకు దిగారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని అంబటి రాంబాబు పట్టుబట్టారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారికి ఎలక్షన్ నిబంధనల ప్రకారం వారికి అవకాశం కల్పిస్తారు, ఓటు వేసే అవకాశం. అయితే వారికి అవకాశం కల్పించవద్దు అంటూ కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో కలిసి దాడికి దిగారు. అందరినీ వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. దీన్ని అంబటి రాంబాబు అలాగే ఆయన వర్గం అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 20 మంది రౌడీలతో పోలింగ్ బూత్ కు కన్నా లక్ష్మీనారాయణ చేరుకున్నారు. మహిళల్ని వెనక్కి పంపాలని, పోలింగ్ ఆపాలని అక్కడ పోలింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి దౌర్జన్యానికి దిగారు. రైట్, విజయబాబు గారితో మాట్లాడే ముందు ఒక్కసారి నాగార్జునతో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. నాగార్జున యాదవ్ గారు, మీరు ఆ ప్రాంతం నుంచే కదా, ఒక్కసారి చెప్పండి అక్కడ ఏం జరుగుతోంది? కన్నా లక్ష్మీనారాయణ ఈ రకంగా దౌర్జన్యానికి దిగడం ఏంటి? ప్రధానంగా 6 గంటల తరువాత ఎంతమంది క్యూలో ఉన్నా వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు కదా? మా నియోజకవర్గమే సత్తెనపల్లి. కన్నా లక్ష్మీనారాయణ గారికి మొదటి 2 గంటల్లోనే తను ఎన్నికల్లో ఓడిపోతున్నాడని అర్థమైందండి. ఎందుకంటే ఇది కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాంతంలో తెలిసిన వ్యక్తి. ఇది 3వసారి. అంబటి రాంబాబు గారు ఇప్పటికీ 2 సార్లు వెళ్తున్నాడు. కనీసం ఆయన పోలింగ్ బూత్ పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎక్కడా చేయట్లేదు. అంబటి రాంబాబు గారి అల్లుడిని ఉపేష్ గారి పైన ఒకసారి దాడి జరిగింది ఆ పక్కన ఉన్నటువంటి ఇష్యూ మీద, అదే ముప్పాల మండలంలో. ఇప్పుడు మళ్ళీ ముప్పాల మండలంలో చాగంటి వారిపాలెంలో ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. నిజంగా పల్నాడులో
ఏదైతే సామరస్యపూర్వకంగా ఓట్లు వేసుకోవాలని అటువైపు ప్రతిపక్షాలు గాని విపక్షాలు గాని స్వపక్షాలు గాని అందరూ ఎవరికి నచ్చితే వారు వెళ్ళి ఓటేసుకుంటారు. మహిళలైనా వృద్ధులైనా వితంతువులైనా వారి మనసులో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేసుకుని వెళ్తారు. ఉద్దేశపూర్వకంగా కన్నా లక్ష్మీనారాయణ ఒక సుభద్భావ వాతావరణంలో, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఓడిపోతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అదే పనిగా వాళ్ళ ఏజెంట్లతో కల్పించి, అదే విధంగా ఏజెంట్లని రౌడీ షీట్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి, గతంలో రౌడీ షీటర్లకు కానీ లేకపోతే ఎన్నికల్లో ఉన్నటువంటి టైంలో అట్లాంటి అభ్యంతరాలు లేవనెత్తిన వారిపైన కానీ ఏజెంట్లుగా ఉండేటువంటి అవకాశం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తెచ్చి భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలీసుల చేత ఎన్ఓసి అవసరం లేదు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదని తత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఓన్లీ రౌడీ షీటర్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నాడు. రౌడీ షీటర్లను ఏజెంట్లుగా పెట్టి, గ్రామాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఏజెంట్లుగా పెట్టి వాళ్ళ ద్వారా ప్రతి పోలింగ్ బూత్ లోనూ ఇదే విధమైనటువంటి వరుస కన్నా లక్ష్మీ దాంట్లో కనబడుతుంది. అసలు అంబటి రాంబాబు గారు ఏంటి అంత గుంపు ఏంటి? ఆ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో, ఆ గుంపు చూసారు ఒకసారి? ఏ రకంగా ఎంత గుంపు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకొని పోతుందో, ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారు? ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉదయం 6 గంటల నుంచో 7 గంటల నుంచో మొదలైన తర్వాత అంబటి రాంబాబు గారు దాదాపుగా నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్లకు వెళ్లారు. అక్కడ కేవలం మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఓటింగ్ ప్యాటర్న్ ఎలా జరుగుతుంది, వృద్ధులు గాని వితంతులు గాని ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, లేదా మా పార్టీకి సంబంధించినటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఆ విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ గుంపు కనపడుతుంది, ఆ గుంపులో స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎక్కడ ఉన్నారు? గుంటూరులో ఉండేటువంటి రౌడీ షీటర్లందరినీ, కనకవరపాడులో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరికీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం పనండి? ఇట్లా బయట వ్యక్తులను తీసుకొని వచ్చి కావాలని ఉద్దేశపూర్వకంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇటువంటి తప్పుడు చర్యలకు తీసుకుంటున్నాడు. కానీ వీటన్నిటికీ ఎన్ని జరిగినా, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ప్రతి మహిళ కూడా నాగమ్మ అవతారం ఎత్తారు. పల్నాడు నాగమ్మ అవతారం ప్రతి మహిళ ఎత్తారు. వీళ్ళందరూ ఇదే విధంగా గొడవ చేస్తున్నారని 6 గంటలకో 7 గంటలకో వెళ్ళినటువంటి మహిళలు మొక్కవన దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మద్దతు తెలిపియాల్సిందే అని పల్నాటి మహిళలు వేర తిలకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దిద్దారు. కాబట్టి ఇటువంటి ఉడత బెదిరింపులకి పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా బెదిరిపోరు. 6 గంటల లోపు 100 మీటర్ల లైన్ లో నుంచి లోపలికి వెళ్లి క్యూ లైన్ లో నుంచున్న ప్రతి మహిళ ఖచ్చితంగా ఓటు వేసి తీరాల్సిందే. కన్నా లక్ష్మీనారాయణ గారికి అసలు ఏం పనండి? ఆయన ఇక్కడ స్థానికుడు కూడా కాదు, ఇక్కడ ఓటర్ కూడా కాదు. కావాలని ఇటువంటి దురుద్దేశాలు ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు వ్యవహారాలకు పంపిస్తే, ఎక్కడైతే ప్రజల్లో ఉన్నటువంటి ఈ విద్వేషాలని రెచ్చగొట్టడం జరిగిస్తే ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ తగినటువంటి మూల్యం చెల్లించుకోకపోద్దు. కన్నా లక్ష్మీనారాయణ కనీసం 25,000 మెజారిటీతో ఓడిపోతున్నాడు. ఇది తెలిసిన కాటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ బహుశా మధ్యేమన్నా స్థిమితం చెడిపోయిందేమో గానీ రాజకీయ చివరి దశలో ఇటువంటి తప్పుడు చర్యలకి పూనుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరు ఇటువంటి తప్పుడు చర్యలు మాత్రం పూనుకోకండి. ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడు ప్రాంతాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కూర్చుంటే ఖచ్చితంగా దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అపోశుభం తెలియనటువంటి కార్యకర్తలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నా. అందరూ వైఎస్ఆర్సీపీ వారికి కూడా మీరు కూడా పేషెన్సీతో ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవబోతుంది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికే ఆ మంచి పేరు వస్తుంది. కాబట్టి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా చెదురుమదురు సంఘటనలు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందని గాని ఏ విధమైనటువంటి పోలీసు సహకారం గాని ఏమీ తీసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం నిలుపుతూ ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే కార్యక్రమం చెబుతున్నా. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజలను కూడా మీరు సమయాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. రైట్ విజయబాబు గారు, 1 by 1 ఉదయం నుంచి మహిళలు ఎక్కువ ఉండబట్టి, అంటే మహిళలు ఓట్లు పట్టలేదు, మహిళా ఓట్లు వాళ్ళకి పడట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది. అది క్లియర్ ఇండికేషన్ వాళ్ళకి. ఉదయం నుంచి కూడా మా మహిళలు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ వచ్చారు కదా సార్. ఇప్పుడు 6 గంటల తర్వాత ఉన్నారంటే మరింత భయం అన్నమాట. ఇది ఆందోళనతోనే ఈ రకమైన దాడులు దిగుతున్నారు. ఉదయం నుంచి 1 by 1 ఒక్కొక్కటి మనం చూస్తూ వస్తున్నాం. టీడీపీ నాయకుల దౌర్జన్య కాండకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఎందుకు ఈ రకమైనటువంటి దాడులకు దిగుతున్నారు? అదేనండి, కేవలం ఏంటంటే ఓటమి అంచులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది.
తర్వాత మన సోదరుడు నాగార్జున మంచి పోలిక చెప్పాడు. కేవలం పల్నాడే కాదు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరూ కూడా నాయకి నాగమ్మలై జగన్మోహన్ రెడ్డి గారికి వీరతిలకం దిద్దినట్టుగానే ఇక్కడ మీకు ఒక చిన్న స్టడీ నాకు వచ్చింది చెప్తాను. ఒక్క ప్రాంతంలోని కాదు, కాకినాడ సిటీలో ఒక 12 బూతుల్లో ఓటు వేసి వస్తున్నటువంటి వాళ్ళని ఒక 62 మందిని వీళ్ళు ఇంటర్వ్యూ చేశారండి. చేస్తే అందులో 38 మంది అంటే 61% మంది వాళ్ళు ఒక చెప్పింది ఏంటంటే రూలింగ్ పార్టీకే మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. ఆ 62 మందిలో కూడా అత్యధికులు ఎవరు అని అంటే మహిళలు. ఆ మహిళల్లో మరి మెజారిటీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాట అంటే ఇది ఒక చిన్న శాంపుల్ సర్వే. అంటే మనం ఇందాక పురుషోత్తం రెడ్డి గారు అటు రాయలసీమ చెప్పారు కాబట్టి ఇటు గోదావరి జిల్లాలకు వెళ్తే కూడా గోదావరి జిల్లాల్లో ఈ రిపోర్ట్ కనుక బేస్ చేసుకుంటే ఇంచుమించుగా ఇదే కాకుండా నాకు అందిన ఫీడ్బ్యాక్ గోదావరి జిల్లాల్లో ఇన్క్లూడింగ్ పిఠాపురం అండి, పిఠాపురంతో సహా కూడా ఏ వర్గాల మీద అయితే వాళ్ళు ఆశలు పెట్టుకున్నారో దాదాపుగా వాళ్ళంతా కూడా గతంలో ఏ విధంగా అయితే చివరి నిమిషం వరకు మాకే ఓట్లు పడతాయి అది ఇది అనుకున్నారు, వాళ్ళంతా లాస్ట్ మినిట్ లో ఏ విధమైనటువంటి ఒక చైతన్యాన్ని ప్రదర్శించారో ఇన్సూరెన్స్గా ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి అక్కడ కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అన్నట్లయితే ఈ ఓవరాల్ దీంట్లో చూడండి, ఇందాక మన కొమ్మినేని గారు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, ప్రచారంలోనే అసలు వీళ్ళు ఫెయిల్ అయ్యారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్లాన్డ్ గా అంటే ఇందాక ఆయన సభల గురించి అంటే నాకు గుర్తుకొచ్చింది. సభలు నిర్వహించినటువంటి తీరు చూస్తే హడావుడిగా కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అంటే ఒక ప్లాన్డ్ రూట్ మ్యాప్ కూడా లేదండి వాళ్ళకి. కానీ ఎంత కన్స్ట్రక్టివ్ అంటే సిద్ధం సభలతో యావత్ భారతదేశంలోనే ఆ తరహా సభలు బహుశా ప్రధాని సభలు కూడా అంత స్థాయిలో నిర్వహించినటువంటి సభలు నాకైతే తెలియదు, మరి ఎక్కడైనా జరిగాయేమో. ఆ విధంగా సిద్ధం సభల్ని అంత ప్లాన్డ్ గా డిజైన్డ్ గా చేయటం ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగండి. ఎందుకంటేనండి పబ్లిక్ ని మొబిలైజ్ చేసి ఒక చోటకి తీసుకురావడం అంటే మీకు చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల కోసం చేస్తేనే జనం అంతమంది చచ్చిపోయారు, చిన్న కార్యక్రమం. ఆ విధంగా అసలు ఆయన ఏ కార్యక్రమం 10 నుంచి 15 లక్షలు వచ్చిన సిద్ధం సభలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు ఏవి నిర్వహించినా కూడా కొంత బలిదానం జరగాల్సిందే, రక్తపాతం జరగాల్సిందేనండి. ఏ కార్యక్రమం అయినా కూడా మీకు మహానాడు సభలు కావచ్చు, ఆ లారీలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇట్లా జరుగుతుంటాయి. ఎందుకు మనం కందుకూరు గుంటూరు సభలు కూడా చూసాం కదా సార్, ఆ ఇరుకు సందులో పెట్టడం వల్ల కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 చనిపోయారు. ఒక్కటి కాదండి, కొల్లలుగా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మనం చెప్పాలంటే. ఆయన నిర్వహించినటువంటి ప్రతి సభలో ప్రతి కార్యక్రమంలో కొంత రక్తదానం బలిదానం అయితే జరగాల్సిందే. అటువంటిది అంతటి మహాసభలు నిర్వహించడం, ఆ వెంటనే వివిధ ప్రాంతాల్లో అంటే పక్కా కన్స్ట్రక్టివ్ గా ఆయన ఒక డిజైన్డ్ గా దశల వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేయటం, ఆ అభ్యర్థులందరినీ కూడా అనౌన్స్ చేసేసాక సహజంగా ఏ పార్టీలోనైనా కూడా ఏంటంటే కొంత అసంతృప్తి అసమ్మతి జ్వాలలు ఇవన్నీ ఉంటాయి. ఆయన ప్రచారం మొదలుపెట్టే టైంకి ఏం చేశారంటే అక్కడక్కడక్కడ తలెత్తినటువంటి అసంతృప్తులు ఏంటంటే అన్ని పాసిఫై చేసేసుకున్నారు. చేసేసుకుని బయలుదేరాక ఎక్కడా కూడా చూడండి నిరసన గళం అనేటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో ఎక్కడ అసంతృప్తి జీవులు నిరసన వ్యక్తం చేయడం అనేటువంటిది ఎక్కడా జరగల. బట్ వేరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన చోట చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక ప్రాంతాల్లో టిక్కెట్లు లభించినటువంటి వాళ్ళు ఇది చేయటం, దాదాపు ఉండిలో అయితే డైరెక్ట్ గానే గొడవ చేశారు. తర్వాత ఇప్పుడు ఏ పిఠాపురం గురించి మనం మాట్లాడుకుంటున్నామో లారీడు దాదాపు అంటే నాకు వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, లారీడు వాళ్ళు రెడీ చేసి ఎన్నికల కోసం పెట్టుకున్నటువంటి జెండాలు బ్యానర్లు ఇదంతా కూడా మెటీరియల్ తెలుగుదేశం సామాగ్రి, లారీడి సామాగ్రిని తగలబెట్టారంటే పార్టీ కార్యాలయంతో పాటు. అంటే ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ చేసి తర్వాత ఏంటి క్యాండిడేట్స్ సెలక్షన్ లో చివరి వరకు ఉత్కంఠ, వాళ్ళ బొజ్జగింపులు, వాళ్ళని బతిమలాడతాలు, వాళ్ళు అలకటాలు,
ఈ గోల ఇప్పటికీ కూడా ఎన్నికల పోలింగ్ అయ్యేసరికి ఆ ప్రభావం చాలా తీవ్రంగా కనపడింది అనేక చోట్ల. అందుకే నేను పురుషోత్తమ రెడ్డి గారు అటు మాట్లాడారు కాబట్టి నేను ఈ గోదావరి జిల్లా గురించి మాట్లాడుతున్నాను. గోదావరి జిల్లాలో ఇప్పటికీ కూడా ఆ అసంతృప్తి అనేటువంటిది, ఓట్ షేరింగ్ అనేటువంటిది జరగలేదు. అనేక నియోజకవర్గాల్లో. సార్ ఒకటి మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఒక ప్రధానమైన అంశం, జనసేనకు కొంతవరకు సానుకూలంగా ఉండే కాపు ఓటర్లు కూడా టీడీపీకి ఓటు వేయలేదు, ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు అనేటటువంటి విశ్లేషణ ఒకటి ఉదయం నుంచి వినిపిస్తుంది. నేను చెప్తున్న పాయింట్ అదే. ఇప్పుడు ఆయన విషయం మాట్లాడితే గోదావరి జిల్లా పదే పదే చెప్తుంది ఏంటంటే, మీకు 10 సంవత్సరాల పాటు మేము జెండాలు మోసి ఆస్తులు తగలబెట్టుకొని మా విలువైన సమయాన్నంతా కూడా మేము వృధా చేసుకొని చేస్తే ఇంత దారుణంగా మమ్మల్ని వంచి కేవలం అసలు ఏంటి, వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని కూడా అప్పచెప్పలేదండి. దాంతో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం తీసుకుందామండి. పిఠాపురంలో జన సైనికులు ఉంటారు కదా, నాయకులు ఉంటారు కదా, ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థితో ఆశించే స్థాయి నాయకులు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు కదా. మరి ఎవరికి అప్పచెప్పారు పెత్తనం అంతా? వర్మకు అప్పచెప్పారు. వర్మకు అప్పచెప్పిన తర్వాత బీజేపీ వాళ్ళు ఉన్నారు అక్కడ. బీజేపీ వాళ్ళ పరిస్థితి 6th ఫింగర్ కింద వాళ్ళు మిగిలిపోయారు. రాజమండ్రి తీసుకోండి. రాజమండ్రిలో బీజేపీ మీకు దాదాపు నరేంద్ర మోడీ గారిని పిలిచి సభలు పెట్టేటువంటి ప్రాంతం రాజమండ్రి, గతంలో కానీ ఇప్పుడు కానీ. అటువంటి రాజమండ్రిలో సాక్షాత్తు పూర్వాధ్యక్షుడైన సోమవీర్రాజుతో సహా అందరినీ కూడా పక్కకు తోసేయడమే కాకుండా అన్ని హంగులు ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా, అది కాకుండా ఆవిడ వేరే చోట ఏర్పాటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా కలత చెందారు. ముఖ్యంగా సోమవీర్రాజు గారికి టికెట్ కూడా ఇవ్వకపోవటం పట్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాపు వర్గం, అంటే బీజేపీలో కాపులకి ఏ ఒక్కరికి సీట్ ఇవ్వలేదు. ఏ ఒక్కరికి సీట్ ఇవ్వకుండా పైగా అవమానించడం అనేటువంటిది కూడా భరించలేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాపు వర్గం అంతా కూడా పూర్తిగా వ్యతిరేకంగా చేశారు అనేటువంటిది ఒకటి. తర్వాత అనపర్తి విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ లో ఏదో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పెట్టినంత మాత్రంలో మేమేమి ఆ ట్రాప్ లో పడం అని చెప్పిన వాళ్ళు చాలా విస్పష్టంగా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నట్టు తెలిసింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఓట్ షేరింగ్ అనేటువంటిది, అనేక చోట్ల జరగలేదు. ఇందా మీ కాకినాడ గురించి చెప్పారు. కాకినాడలో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇట్లా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏలూరు విషయం చూడండి. ఏలూరులో అయితే అసలు దాదాపుగా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులే వాళ్ళు చాలా స్తబ్దుగా ఉండి, కొంతమంది అయితే ఇక దాదాపుగా ఈ మన సునీల్ మన వాళ్ళ అబ్బాయి కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి కుమారుడు, ఆయనకి దాదాపుగా వాళ్ళు ప్రత్యక్షంగా కూడా పనిచేస్తారని తెలుస్తుంది. అంటే అక్కడ కూడా ఓట్ షేరింగ్ జరగలేదు. కైకలూరుకి వచ్చేసరికి కైకలూరులో మనం చూసాం, ఇప్పుడు మన మంచి జమ్ అతను రావు జనసేన చార్టెడ్ అకౌంటెంట్ డివి రావు ఎంతో బోల్డంత ఖర్చు పెట్టుకున్నాడండి ఆయన జనసేన టికెట్ కన్ఫర్మ్ అని. తర్వాత అంతకుముందు నిలబడితే చాలా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు కూడా వచ్చాయి. వస్తే అతన్ని కాదన్నారు, అతను వైసీపీకి తరఫున చాలా నిలబడి జన సైనికుల మొత్తాన్ని కూడా ఇందులో తీసుకొచ్చి చేయడం వల్ల ఏంటంటే తర్వాత మోడవర్ ఏంటి అక్కడ పేరుకేమో ఆయన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కామినేని, కానీ అక్కడ ఆయన వలస పక్షి, ఆయన అక్కడ ఉండడం అనేటువంటి భావనతో వాళ్ళంతా ఉండి ఈ జనసేన ఓట్లు ఏవైతే ఉన్నాయో సాలిడ్ గా దాదాపు ఎక్కడా కూడా ఓట్ షేరింగ్ అనేది జరగల. ఇలా అనేక మన సమయం సరిపోదు కానీ అనేక నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళు సహకరించలేదు. తర్వాత చాలా చోట్ల ఓట్ షేరింగ్ జరగలేదు. ఇక బీజేపీకి సంబంధించిన పరిస్థితి అయితే మాత్రం రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థికి సాక్షాత్ అధ్యక్షురాలికి బీజేపీ వాళ్ళే సహకరించలేదు. సో ఇన్ని రకాల కులకులతో ఈ కూటమి కుదేలిపోయిందని చెప్పొచ్చు. అది ఇక్కడ కాబట్టి ఇప్పుడు జరిగిన పోలింగ్ అనేటువంటిది ఇక లాస్ట్ ఇదండి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు,
ఇంకొకటి మీకు మళ్ళీ నా వంతు వచ్చిన తర్వాత ఇంకో వ్యాలిడ్ పాయింట్ తప్పకుండా సార్. కారుమూరు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారితో మాట్లాడారు. సార్, కొమ్మినేని గారు, ఈ కూటమి ఓట్లు, టీడీపీ, జనసేన, బీజేపీ ఓట్లు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ కాలేదు అనే విశ్లేషణ ఒకటి వినిపిస్తోంది. కాలేదనే అనుకుందాం, కారణాలు ఏమైండొచ్చు అనుకుంటున్నారు? కాలేదు అన్నదానికి పూర్తిగా అయితే నేను అంగీకరించలేను. అసలు కాలేదు అంటే అసలు కాలేదు కాదు, కొన్ని చోట్ల ఈ కాపు ఓట్లు కాదు. నేను కూడా కొంత సమాచారం సేకరిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ సినిమా అభిమానులు ఉంటారు చూసారా, సినిమా అభిమానులు, పవన్ కళ్యాణ్ అంటే సినిమా అభిమానులు, ఇట్లా ఉన్నవాళ్ళు కొద్ది శాతం మంది అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళు పనిచేసిన మాట నిజం. అయితే మొత్తం అన్నిటికీ కూటమి కోసం పనిచేశారు. అయితే అది సరిపోదు. అబౌవ్ ఏజ్డ్ వాళ్ళు ఎవరు కూడా ఈ పవన్ కళ్యాణ్ యొక్క తీరుతెనులు నచ్చట్లేదు వాళ్ళకి. వాళ్ళు తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ మీద పడేశాడు అనేది ఒక ఫీలింగ్ అయితే ఉన్నది. అయినప్పటికి కూడా ఏదోలే ఒక ఆయన వచ్చాడు కదా కులం నుంచి అనే ఉద్దేశంతో కొంతమంది అట్రాక్ట్ అయినమాట వాస్తవం, మనం దేనికదే ఒప్పుకోవాలి. అయితే అది సరిపోద్దా లేదా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. దానికి తోడు ఎప్పుడైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక కులం వారు ఏకమవుతున్నారు అనుకుంటే మిగతా కులాలన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏకమవుతాయి. ఎనీవేర్, ఇక్కడనే కాదు. సపోజ్ ఒక కమ్మ డామినేటెడ్ నియోజకవర్గం ఉందనుకోండి, అన్లెస్ వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తే పర్వాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో వేవులు వచ్చినప్పుడు అందరూ పోటీ పడి ఒకదానికే చేస్తారు. కానీ ఈ కొన్ని చోట్ల ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు కనుక అందరినీ కలుపుకుని వెళ్ళకపోతే కొంత తేడా వస్తుంది. సో అట్లాగే ఇక్కడ కూడా ఈ కమ్మ డామినేటెడ్ ఏరియా ఉందనుకోండి, వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఒకటి అవుతారు. ఈసారి ఆ ప్రభావం కూడా కొంత పనిచేసి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. ఇన్స్పైట్ ఆఫ్ ఇప్పుడు కాపు సెక్షన్ వాళ్ళకి చేసినా, కమ్మ సెక్షన్ వీళ్ళకి చేసినా, ఇంకో సెక్షన్, కానీ బేసికల్గా ఒకటండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్లస్ రెడ్డి డామినేటెడ్ ఏరియాస్లో రెడ్డి కమ్యూనిటీ, ఈ 5 పటిష్టంగా ఉన్నంత కాలం ఎవరు ఏమి చేయగలిగింది లేదు. జగన్ గారిని ఎవరేం చేయలేదు. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీలోనే కొద్దిగా తేడా ఉంది. టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి కొంతమంది బికాజ్ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదాహరణ తీసుకుందాం, ఆయనకి ఇచ్చినంత ప్రాధాన్యత చాలా ఇచ్చారు. ఆయన భార్యకి టీటీడీ బోర్డు చైర్పర్సన్ మెంబర్షిప్ ఇచ్చారు. అలాగే ఢిల్లీలో ఒక పదవి ఇచ్చారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇక్కడ ఈ టికెట్ ఇష్యూలో ఆయన వెళ్ళకూడదు అంటే కనీసం ఇది కూడా నిలబెట్టుకోలేకపోయాడు ఆయన. ఏది అంత కృతజ్ఞత నిలబెట్టుకోలేకపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, విపరీతమైన ఖర్చు పెట్టి వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ టీడీపీలో ఉన్న క్యాడర్లకు కానీ డబ్బులు బాగా పెట్టి కొనుగోలు చేశాడనేది ఒక అభిప్రాయం. అయితే జనం ఒక స్థాయి నాయకుల వరకు డబ్బులు ఇచ్చాడు కానీ కిందకి వెళ్ళేసరికి ఉందా అనేది. సో అక్కడక్కడ కొన్ని చోట్ల ఆ వర్గంలో కొద్దిగా తేడా ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్గా వచ్చేసరికి ఆ ప్రభావం ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ ఏకోన్ముఖంగా ఉన్నారు. ప్లస్ అగ్రవర్ణాల్లోని పేద వర్గాలు కూడా మళ్ళీ దేనికదే. ఇప్పుడు కాపుల్లో ఉన్నారనుకోండి, కాపు నేస్తం తీసుకున్న మహిళల్లో మెజారిటీ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అట్లా ఈబీసీలో కూడా ఆయన ఈబీసీ నేస్తామని ఇచ్చాడు కదా, వాళ్ళు ఎందుకు దూరం అవ్వాలి? అట్లాగే రైతు భరోసా కింద డబ్బులు తీసుకున్న వాళ్ళు కొంతమంది అన్ని కులాల్లోనూ ఉన్నారు కదా, వాళ్ళకి ఈవెన్ కమ్మాస్లో కూడా ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది ఖచ్చితంగా వైసీపీ అయిపోయి ఉంటారు కదా. సో అందువల్లే మీకు విజయవాడ పార్లమెంట్ సీట్ తీసుకుంటే ఆ పార్లమెంట్ సీట్లో కొన్ని నియోజకవర్గాలు కేసీఆర్ నాని ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేస్తుంది. ఎక్సెప్ట్ విజయవాడ వెస్ట్లో మామూలుగా అయితే స్వీప్ రావాలి వైసీపీకి. మనకున్న అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఈ 3 కాంబినేషన్ ఉన్న చోట ఈయన సుజనా చౌదరి గారు వెళ్ళి విపరీతంగా ఖర్చు పెట్టారట నిన్న మొన్న. దాంతో టైట్గా తీసుకొచ్చాడు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఫైనల్గా 5-10 వేలతో వైసీపీ బయటపడొచ్చు అని అంటున్నారు, కానీ నిజానికి 40-50 వేల తేడాతో గెలవాలి. కిందటిసారి అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిచారు వైసీపీ తరఫున, కానీ కేసీఆర్ నాని గారికి అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగి 17-20 వేల మెజార్టీ వచ్చి ఆ మెజార్టీతో ఆయన గెలిచాడు. సో అట్లా జరిగేటువంటి పరిస్థితి. అయితే డబ్బు ప్రభావం కనుక పనిచేయకపోతే బాగా మెజారిటీ వస్తుంది, లేకపోతే కొంచెం తగ్గొచ్చు అనేది ఒక అభిప్రాయం. సో ఈ రకంగా కులాలు ఇవన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషన్ బట్టి కూడా మారే అవకాశం ఉంటుంది. రైట్. మనతో పాటు జాయిన్ అయ్యారు కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. నాగార్జున యాదవ్ గారు ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటి మీ పాయింట్ చెప్తే నేను మళ్ళీ వెంకటరెడ్డి గారితో మాట్లాడతాను.
ఏ లేదండి, ఒక చిన్నది కొమ్మినేని గారు చెప్పిన తర్వాత చెప్పదలుచుకున్నాను. నాకెక్కడా కూడా అసలుకి కులం అనేటువంటి కాన్సెప్ట్ ఈ పోలింగ్ కేంద్రాల్లో కనపడలేదండి. ఐఎమ్ సారీ సార్ అనే దానికి కంప్లీట్ గా పేదవారు పెత్తందారు అనేటువంటి విభజన స్పష్టంగా కనపడుతుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ముస్లింకి సంబంధించినటువంటి ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు, ముస్లిం వర్గాలు విపరీతమైనటువంటి ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారిని మేమే గెలిపించుకోవాలని వాళ్ళు ఓనర్షిప్ తీసుకున్నది నాకు కనపడుతుంది. దాంతో పాటు ముఖ్యంగా వృద్ధులండి, అంటే ఎందుకో ఆ పెన్షన్లని ఇంటి దగ్గరికి వచ్చేటువంటి పెన్షన్ ని చంద్రబాబు నాయుడు ఆపేశాడు అనేటువంటి ఒక బలమైనటువంటి వర్షన్ మాత్రం జనాల్లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ఫేమస్ డైలాగు బాగా అందరికి ఇష్టం అండి. అదేంటంటే, నంద్యాల బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వచ్చింది మేము కొడతాం అని చెప్పింది ఎలా కనపడిందో. నేను ఒక వృద్ధుడిని అడిగాను, ఏందబ్బా ఎట్లా ఓటేసి వస్తున్నావు అని అడిగితే సేమ్ అదే చెప్పాడు. నన్ను కొట్టారు, అప్పుడు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పాడు, పెన్షన్ ఆపేశాడు, ఇప్పుడు మేము కూడా కొట్టాము, చంద్రబాబు నాయుడుకి తీసుకోలేడు అన్నట్టు చెప్పారు. పెత్తందారులు పేదవారు అనేటువంటి ఆ స్పష్టమైనటువంటి విభజన జరిగింది. దాంతో పాటు చాలా హానెస్ట్ గా చెప్తున్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ తమకున్నటువంటి సామ భేద దాన దండోపాయాలన్నీ ఖర్చు పెట్టింది. ఎందుకంటే మా పల్నాడు జిల్లాలో ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ కొంత అంత ఆర్థికంగా స్థితిమంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. లావు కృష్ణదేవరాయలు బాగా స్థితిమంతుడు, విచ్చలవిడిగా డబ్బులు పందారం చేసినా కూడా కృష్ణదేవరాయలు అనే అతను రన్నింగ్ రేస్ లో ఇంకా మొదలు పెట్టలేదు, అనిల్ కుమార్ యాదవ్ పరిగెత్తినట్టు కనపడుతుంది. కాబట్టి డబ్బులతో ప్రలోభాలు పెట్టినా కూడా ఏదో కొంతవరకు ఈ డబ్బులు ప్రజల్లోకి పంపించడం కూడా వద్దు, మేమే తీసుకున్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు జేబులు నింపియే గానీ ఎట్టి పరిస్థితులు లేదు. మరొకటి ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తానండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓటుకి 2,500 రూపాయలు పంచాడు. ఇది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. నేను అసలు డబ్బులు లేనిటువంటి రాజకీయాలు తీసుకొస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి. సరే, పనిచేశారు, మీకు దొరికిపోయారు, ఓకే, ఇప్పుడు గెలుస్తారా లేదా చెప్పండి. 2,500 రూపాయల ఓటు ఆయన గెలుస్తున్నారు లేదా చెప్పండి ఫస్ట్. దొరికిపోయారు. నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఆయన భీమవరం పోటీ చేశాడు. భీమవరంలో ఒక నాకు తెలిసి ఒక శక్తిపీఠం ఉంది, ఒక స్వామివారు ఉన్నారు. అదే విధంగా పిఠాపురంలో కూడా ఒక శక్తిపీఠం ఉంది, అదే విధంగా మా శివయ్య స్వామి ఉన్నారు. కాబట్టి భీమవరంలో కరుణించినటువంటి శివుడు శక్తిపీఠం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆహ్వానిస్తారని మేము అనుకోవట్లేదు. మీరు శక్తిపీఠం చెప్తున్నారు కానీ ఆయన శక్తి సామర్థ్యాల గురించి చెప్పట్లేదు. శక్తిపీఠం ఉన్నప్పుడు ఆ మహాతల్లి శక్తిపీఠం ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని పేజీలు వేసుకున్న తర్వాత అటువంటి వాళ్ళని అమ్మవారు అంగీకరించదని నేను ఖచ్చితంగా చెప్తున్నా. పిఠాపురం నుండి మా డిప్యూటీ సీఎం గా వంగా గీత గారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అప్పుడే చెప్పేశారా అంత త్వరగా? ఎప్పుడే ఉందండి, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పినా ఒకటే కదా. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడారు. విన్నింగ్ బిగ్. రైట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. వెంకటరెడ్డి గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? నేను నాగార్జున యాదవ్ గారిని ఒకటే మాట అన్నా, కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనుకుంటే గుండెల మీద చేసి చెప్పాలి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ, అట్లానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు. వెరీ మచ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాను సార్. గుండెల మీద చేసుకొని ఇలా కాలర్ పైకి ఎగరేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 ప్లస్ లో గెలవబోతున్నాం అని చెప్తున్నారు. 2019కి మించిన ఓటింగ్ శాతం రాబోతా ఉంది. 2014లో 45% ఓటింగ్ ఎలా వచ్చిందో, 2019లో 50% ఓటింగ్ ఎలా వచ్చిందో, 2024లో 50% కు మించి దాదాపుగా మీరు అన్నట్టుగా 3 to 4% తగ్గకుండా, అంటే 53-54% పైగా ఓటింగ్ శాతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సార్. నేను చెప్పింది మళ్ళీ మీరు 4వ తారీఖు చూస్తారు కాబట్టి, మళ్ళీ పిలుస్తారు కాబట్టి, ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటానికి కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓటర్లు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ లో ఇంకొంత పెంచుకోగలిగింది. లైక్ మీరు అన్నట్టుగా ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు. ఈ సామాజిక వర్గాల ఓటర్లలో పోయినసారి వచ్చినటువంటి ఓట్ల కంటే పెరగబోతా ఉన్నాయి. ఎక్స్పెషల్లీ గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో
మేము గమనించింది, ఎందుకంటే నేను మా వేమూరు నియోజకవర్గంలో కూడా కొన్ని పోలింగ్ బూత్లు తిరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్మ సామాజిక వర్గంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నటువంటి పేదవాళ్ళు, అది మీరు అన్నట్టుగా 45 సంవత్సరాలు పైబడినటువంటి అక్క చెల్లెమ్మలు, లేదంటే మీరు అన్నట్టుగా ఆసరాకి సంబంధించో, లేదంటే పెన్షన్లు అందుకుంటున్నటువంటి ఏదైతే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అవ్వ తాతలు కావచ్చు, వాళ్ళల్లో చేంజ్ వచ్చింది సార్. అది ఎగ్జాక్ట్ గా పర్సంటేజ్ మీరు అన్నట్టుగా తీసుకున్న వాళ్ళందరూ అయిపోయినా కూడా ఏదో ఆ సామాజిక వర్గంలో పోయినసారి కంటే బెటర్ గా అయితే దాంట్లో కూడా మేము ఓటింగ్ శాతాన్ని పెంచుకోగలిగాం. రెండోది మైనార్టీల్లో పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను కొన్ని సెక్షన్ లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సర్వేలు బట్టి 60% లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ సెక్షన్ లో ఓటింగ్ పడింది, 100కి 60 ఓట్స్. బట్ ఇది ఈ రోజు మేము దాన్ని 80 to 90% పైగా పెంచుకోగలిగాం. రెండోది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో తెలుగుదేశంకి సాంప్రదాయకంగా ఉన్నటువంటి ఆ బీసీ సామాజిక వర్గంలోని పర్టికులర్ కులాలకు సంబంధించి, ఎందుకంటే నా తమ్ముడుగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ గారు యాదవ్ సామాజిక వర్గం అంతకుముందు ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఉండేది. బట్ ఈ రోజు యాదవులకు అత్యధిక ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటం, యువకులుగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావటం, ఆర్థికంగా రాజకీయంగా ఇట్లా అనేక సామాజిక వర్గాలు బీసీలో ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే మీరు విజయవాడ కార్పొరేషన్ చూస్తే నగరాలు అనే కమ్యూనిటీ ఉందంటే చాలా మంది తెలియదు. అలాంటి వాళ్ళకి మేయర్ పదవులు, అలాంటి వాళ్ళని ముందుకు తీసుకొని రావడం, అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం. అదే ఇప్పుడు మీరు అన్నట్టు కమ్మ డామినేషన్, ఆ కాన్స్టిట్యున్సీలు ఇస్తే కమ్మకే ఇవ్వాలి, లేదంటే రెడ్డికే ఇవ్వాలి, లేదంటే ఇద్దరికి కమ్మకే ఇచ్చేటటువంటి సామాజిక వర్గాలు కూడా బీసీ సామాజిక వర్గాన్ని నిలబెట్టడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాయి. ఇంకొక పర్టికులర్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒకటే మాట, ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం నడిపినటువంటి ఒక ప్రభుత్వ అధినేత ఎనీ స్టేట్ ఇన్ ఇండియా సార్, లేదంటే ఈ కంట్రీలో ఏ జాతీయ పార్టీ నడిపినా కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఎనీ రాష్ట్ర ప్రభుత్వాలు, నా ప్రభుత్వ పరిపాలన నచ్చితే ఓటు వేయమని నలుగురికి చెప్పండి అన్న, నచ్చకపోతే వేయొద్దనే చెప్పండి అని చెప్పారు, క్లియర్ కట్. అవును. సో ఈ ఫ్యాక్టరీ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కనపడింది సార్ క్లియర్ గా. అలానే మీరు అన్నట్టు టౌన్లో కూడా ఈ రోజు ఆ ఫ్యాక్టరీ కనపడింది. ఎందుకంటే దీంట్లో లబ్ధిదారులు మీకు పొద్దున్నే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే నేను మా విలేజ్ పక్క విలేజ్ లో కూడా అబ్జర్వ్ చేసిందని, మా విలేజ్ లో అయితే 6:30కే వచ్చి 10-15 మంది నిలబడ్డారు సార్ అక్కడ. దాంట్లో ఒకళ్ళే జెంట్స్ ఉన్నారు, మిగిలిన అందరూ లేడీసే. ఆ 10-11 మందిలో ఒక్కట్లే జెంట్స్ ఉన్నారు, మిగిలిన అందరూ లేడీస్. అంటే అది కూడా అంతా లబ్ధిదారులు, సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు. వాళ్ళు ముందు ఓటు వేసేయాలి మనం. సో ఓటు వేసేసి మనం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి. ఇది క్లియర్ కట్ గా చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు అసలు పట్టించుకోలేదా? పూర్తి స్థాయిలో చాలా ఆకర్షణీయంగా ఉంది కదా, రంగురంగులుగా ఉంది. ఆయనే పట్టించుకోలేదు. ఎవరు సార్? చంద్రబాబు పట్టించుకోలేదు. ఆయనతో పాటు వాళ్ళ కూటమి కూడా పట్టించుకోలేదు కదా సార్. ఇప్పుడు మా మేనిఫెస్టోని మేము భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా మేము భావించి ఆ మేనిఫెస్టో అమలు చేస్తే వాళ్ళ మేనిఫెస్టో కాపీని అది ఒక అంటరాందిగా వాళ్ళే ఆ కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీ పట్టుకున్నప్పుడు ఈ రోజు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కదా సార్, రామోజీరావు యుగంలో లేము మనం. ఈ రోజు సోషల్ మీడియా యుగం. అంతకుముందంటే ఆ పత్రికలో ఏమొచ్చిందో మళ్ళీ తర్వాత మనకు గుర్తుండదు, తర్వాత ఎక్కడ దొరకవు. బట్ ఈ రోజు ఇంటర్నెట్ లో అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు 2014లో ఏం చెప్పాడు, 14 నుంచి 19 దాకా చేశాడా లేదా, 19లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, చెప్పింది అన్ని చేసుకుంటా వెళ్ళాడా లేదా, ఇప్పుడు ఎంత అవుతుందని చెప్పి సార్ ప్రజలు అంత అమాయకంగా లేరు సార్. ఎందుకంటే క్లియర్ ఇప్పుడు 10 రకాలుగా అబ్జర్వ్ చేస్తున్నారు, 10 రకాల ఛానల్స్ చూస్తారు, ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరి అనాలిసిస్ ఏంటి, ఇది నిజంగా పాజిబుల్ అయ్యిద్దా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఓటును వృధా చేసుకోకూడదు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ కీలకం సార్. దాంట్లో మీరు అన్నట్టుగా కొన్ని పార్టీలని చంద్రబాబు నాయుడు అవతల ఇంకో కూటమిలా తయారు చేసిన, అంటే అవతల కూటమి ఇంకో కూటమి ఉంది ఇక్కడ, కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమిని చంద్రబాబు నాయుడు క్రియేట్ చేయించి దాన్ని ఒకవేళ తీసుకొని వచ్చినా కూడా ఎవరు కూడా నమ్మినటువంటి పరిస్థితి లేదు. నేను ఎక్స్పెషల్లీ అంటే మనకున్న సమాచారం అంటే నాకు తక్కువ తెలుసు సార్, మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకోనటువంటి ముస్లిం మహిళలు కూడా, అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉన్నా కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఉన్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించుకున్నటువంటి ముస్లిం మహిళలు కూడా ఈ రోజు వచ్చి విజయవాడ లాంటి చోట్ల కూడా ఓటేస్తారు సార్. అంటే మీరు మళ్ళీ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి. అంటే ఎందుకు వేశారని అంటే వాళ్ళకి అంత ఆ విధంగా లబ్ధి చేకూరింది. రెండు, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముస్లిం మహిళకు కూడా ఇంత మటుకి ఏ పార్టీలు అసెంబ్లీ సీట్ ఇవ్వలేదు సార్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మహిళని ఈ రోజు గుంటూరు నుంచి అసెంబ్లీకి నిలబెట్టారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ చైర్మన్ గా కూడా చేసినటువంటి పరిస్థితులు. సో ఈ అన్ని ఫ్యాక్టర్లు సార్, సామాజిక న్యాయం ఒక అంశం, పేదవాడికి లబ్ధి చేకూరినటువంటి అంశం,
ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా ప్రభుత్వ పథకాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి, వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఆ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, ప్రజల దగ్గరకు డైరెక్ట్ గా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసులు వెళ్ళారు సార్. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అంత ముందు మన గడప దొక్కేవాడు సార్. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగం మన గడప గడపకి వస్తుంటే ఇంతకంటే ఇంకా పరిపాలన ఎవరు అందించగలరు? దట్టు 2 ఏళ్ల కోవిడ్ కూడా ప్రజలకు చాలా బాగా గుర్తుంది సార్. ఎందుకంటే మన ప్రాణాన్ని కాపాడిన వాళ్ళని ఎవరు కూడా మనం మర్చిపోం సార్. ఆ కోవిడ్ ఇంపాక్ట్ కూడా ప్రజల్లో ఈరోజు ఖచ్చితంగా కనపడింది. ఆ టైంలో వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నా, లేదంటే హైదరాబాద్ లో ఉండో, బెంగళూరులో ఉండో, వాళ్ళ కొడుకే వీళ్ళకి చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకుగా ఈరోజు వాలంటీర్ అనేటువంటి వ్యక్తిని పంపించినటువంటిది అవన్నీ మర్చిపోయినటువంటి అంశాలు కదా. ఎందుకంటే ఒక మంచి పేదవాడికి జరిగితే 10 తరాలు గుర్తుపెట్టుకుంటాడు సార్. అతనికి ఇల్లు ఇస్తే తరతరాలు గుర్తుపెట్టుకుంది. ఆ ఇల్లు ఉండేటటువంటి కొడుకు మనవడు కూడా ఈ ఇల్లు మనకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా గుర్తుపెట్టుకుంటారు. అలా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు. మేజర్ గా 60 to 70% మహిళా ఓట్ బ్యాంక్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ గా ఈ రోజు నిలిచింది సార్. ఈ అన్ని ఫ్యాక్టర్లతో మీరు అన్నట్టుగా నేను 175 అని చెప్పను కానీ 151 ప్లస్ తో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఒక చిన్న కరెక్షన్ మిత్రమా, మీ చరిత్ర వెంకటరెడ్డి గారు చెప్పిన తర్వాత కరెక్షన్ చేయకపోతే నాకేమో ప్రాణం సావదు గబాలన. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గతంలో ఒక ముస్లిం మహిళ ఫాతిమా బేగము ఒక ఆవిడ ఎమ్మెల్యే గెలిచింది. ఊరికే మీ ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నాను, నాట్ దట్ ఇంతకుముందు ఎప్పుడు గెలవలేదు అన్నారు కాబట్టి చరిత్రని మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి చెబుతున్నాను తప్పితే. బట్ ఆ తర్వాత తెలుగుదేశం 2 పార్టీల వ్యవస్థ బలంగా వేళ్ళూనిన తర్వాత మాత్రం బహుశా జగన్ గారే ఫస్ట్ టైం ఇచ్చినట్లుగా ఉంది. రైట్, ఎమ్మెల్సీలు కూడా ఇచ్చాం, అట్లానే ఎమ్మెల్యే కూడా అవకాశం. ఎందుకంటే మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో చూసిన గడిచిన శాసనసభలో తెలుగుదేశం నుంచి కానీ అక్కడ మనం వైసీపీ నుంచి కూడా మేము ఇవ్వలేకపోయాం. బట్ ఈసారి మహిళకి అదే కాకుండా కౌన్సిల్లో వైస్ చైర్పర్సన్ డిప్యూటీ చైర్పర్సన్ దట్టు ముస్లిం సామాజిక వర్గానికి 7 అసెంబ్లీ స్థానాలను కేటాయించడం, అవతల ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓపెన్ గానే పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం కూడా ఎన్డీటీవీతో మాట్లాడినాయి. సో ఈ అన్నింటిలో ముస్లిం ఓట్ బ్యాంక్ లాస్ట్ టైం కంటే ఈసారి పెరిగింది సార్. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఒక దొంగ ఆట ఆడాడు. మోడీ గారిని బండబూతులు తిట్టినట్టుగా ఈయనేదో బాగా చేసినట్టుగా చేయడం వల్ల మాకు రావాల్సినటువంటి ఓటింగ్ శాతం కొంత తగ్గింది లాస్ట్ టైం మైనార్టీలో. బట్ ఈసారి ఆ తగ్గిన దానికంటే ఇంకా పెరిగింది సార్ ఓటింగ్. అన్ని పోయింది సార్ 60% ఈసారి 80% మైనార్టీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. ఇవన్నీ మీకు రేపొద్దున ఫ్యాక్ట్ లో కనపడబోతుంది. చెప్పండి, మీ పాయింట్ చెప్పండి నాగార్జున గారు. ఆడియో మీట్లో ఉన్నట్టుంది. ఆడియో రావట్లేదు. మేనిఫెస్టోకి సంబంధించి ఒక ఇష్యూ చెప్పాలండి. మేనిఫెస్టో పెట్టిన తర్వాత ప్రతి పార్టీ ఎన్నికల కమిషన్ కి మేనిఫెస్టో సబ్మిట్ చేయాలి. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ కి మేనిఫెస్టో అనేది సబ్మిట్ చేయలేదండి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కొమ్మినేని గారికి నాది కూడా ఒక చిన్న కరెక్షన్ అండి. పెదకూరుపాడు నియోజకవర్గంలో 2009 కంటెస్ట్ చేశారే గానీ అప్పటికి గెలవలేదండి. నూర్జహాన్ పఠాన్, రాజశేఖర రెడ్డి గారు. నేను చెప్పింది 2009 కాదు మిత్రమా, నేను చెప్పింది 2009 కాదు, 1957 కానీ 62 కానీ. అప్పుడు గణప రామస్వామి రెడ్డి గారని ఉండేవారు, వారి మీద గెలిచారు. నేను ఇప్పుడు చెప్పలా, 5 దశాబ్దాల క్రితం సంగతి చెప్పాను. 1972లో ఫాతిమా మున్నీసా. మరి అదే కదా నేను చెప్పింది. నేను దాని మీద పుస్తకం రాశాను. ఇచ్చిండొచ్చు, టికెట్ ఇచ్చిండొచ్చు, గెలవలేదన్నారు కదా. నేను పుస్తకం రాశాను కాబట్టి నాకు కొన్నానే గుర్తుండే. అంటే ఏంటంటే మనం యూఎస్కి చెబుతున్నప్పుడు ఆ నియోజకవర్గాలకు తెలిసి ఉంది అనుకోండి, ఇలా తెలియదు అనే పరిస్థితి ఉండకూడదు. అందుకోసం పురుషోత్తం రెడ్డి గారు, పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే, ఒక నిమిషం సార్, పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతని, అంటే ఒక రకమైనటువంటి ఒక విశ్లేషణని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి పోలింగ్ పర్సంటేజ్ అనేది యాంటీ ఇన్కంబెన్సీగా అదేమన్నా ప్రామాణికమా, లేకపోతే పాజిటివ్ ఓటు కూడా ఇందులో పోటెత్తే అవకాశం ఉంటుందా? ఈశ్వర్ గారు బేసిక్ గా విజయబాబు గారు ప్రారంభంలో చెప్పారు, రెండిటికి అది సంకేతం. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి సంకేతం ఉంటుంది. మా ప్రభుత్వాన్ని కాపాడుకుంటే మా పథకాలు, ఇప్పుడు జగన్ గారు హెచ్చరిక చేశారు కదా, పొరపాటున చంద్రబాబు నాయుడు గెలిస్తే మీకు పథకాలు పోతాయి,
వాలంటీర్ సిస్టమ్ మీ సౌకర్యాలు పోతాయని ప్రతి సభలో చెప్పుకొచ్చాడు. దాని ప్రభావం కూడా పడి ఉండొచ్చుగా. మనం ఈ ఎసులుబాటు కొనసాగించాలంటే జగన్ గారు ఉండాలి అనే దాంతో పాజిటివ్ కూడా వేసి ఉండొచ్చుగా. కాబట్టి ఒకవైపు ఉండదు. కానీ బేసిక్ గా మన చర్చలో ఒకటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి అడ్వాంటేజ్ తో పాటు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తుగడలు మొత్తం ఈసారి ఫెయిల్ అయినాయి. సకల ప్రయత్నాలు చేసినాడు కానీ ప్రతి ప్రయత్నం బూమ్రాంగ్ అయింది. ఎట్లా బూమ్రాంగ్? ఇప్పుడు ఉదాహరణకు నేను తిరుపతిలో ఉండే ఒక డాక్టర్, తెలుగుదేశం పార్టీకి చాలా ఇష్టమైన వ్యక్తి, ఆయన అడిగాను, ఓటు చెక్ చేసుకున్నావా, ఇల్లు మారింది కదా, చేసుకోవాలి కదా, మా సైకిల్ కోటేయాలి, సైకిల్ ఆడుంది తిరుపతిలో అంటే, లేదా సార్ అన్నాడు డాక్టర్. పాయింట్ ఎందుకు చెప్తున్నా ఉదాహరణ, తిరుపతిలో 2 సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చేసినారు. అంటే పొత్తులు, మీరు కొమ్మినేని గారిని అడిగారు ఈ ట్రాన్స్లేషన్ జరిగిందని. ట్రాన్స్లేషన్ సంగతి పక్కన పెడితే 31 సీట్లు ఈశ్వర్ గారు. సింపుల్ లాజిక్, వైసీపీకి అడ్వాంటేజ్ ఎలా ఉంటుందని 2 ఉదాహరణలు చెప్తాను. చెప్పండి. ఒకటి, అవుట్ ఆఫ్ 175 లో మన మ్యాజిక్ ఫిగర్ 88 కదా, అదే అధికారంలోకి రావాలంటే. ఇప్పుడు 31 అసెంబ్లీ సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చాడు. దీంట్లో నేనేమి ప్రామాణికంగా తీసుకుంటున్నానంటే, తెలుగుదేశం గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పాయి. అది మంచి సర్వే, పక్కన పెట్టండి. నేను కేవలం సర్వే లెక్క చూడాల, నియోజకవర్గాలు లెక్కేసుకుంటే వాళ్ళు కేటాయించిన 31లో 11 ఇస్తున్నారు. నేను అనేది వైసీపీ గెలుస్తుందన్న సర్వే కాదు, తెలుగుదేశం గెలుస్తుందన్న సర్వే రిపోర్ట్ లో 31 అంటే 20 వాళ్ళు జగన్ కి ఇచ్చేసినట్టేగా. అంటే అవుట్ ఆఫ్ 88 లో 20 ఇచ్చేస్తే ఇంక గెలవాల్సింది జగన్ గారు 66, అవుట్ ఆఫ్ 142 లో. ఇంకా 144 సీట్లు పోటీల్లో 66 గెలిస్తే జగన్ గారు అధికారంలోకి వచ్చేస్తాడు. అంటే ఇది తెలుగుదేశం అనుకూలంగా ఉన్న సర్వేలు చెప్పి రిపోర్ట్ చెప్తున్నారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మిత్రపక్షాలు అనేది విఫల ప్రయోగంగా మారిపోయింది. నైతికతనే కాదు, టెక్నికల్ కూడా. ఇప్పుడు నేను తిరుపతి గురించి చెప్తాను. తిరుపతి ఎంపీ సీటుకి బీజేపీకి ఇచ్చారు సార్. బీజేపీకి తిరుపతిలో వచ్చిన ఓట్లు 2000 ఓట్లు, ఏది 1% ఓట్లు, బిలో 1%. ఇప్పుడు తెలుగుదేశం ఓట్లు ఎన్ని ట్రాన్స్ఫర్ కావాలో తెలుసా? 50-60 వేల ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి బీజేపీ. ఇప్పుడు 50-60 వేల ఓట్లున్న తెలుగుదేశానికి 2000 ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడం ఈజీ, కానీ 2000 ఓట్లు తెలుగు బీజేపీకి 60 వేల ఓట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? అంటే అట్లాగా గత ఎన్నికల్లో పురుషోత్తం రెడ్డి గారు, మనకి మీకు గుర్తుండే ఉంటుంది, వెంకటస్వామి గారని 2009లోనే 14లో గెలిచాడు కదా బీజేపీ పక్షాన, 99లో కదా బీజేపీ పక్షాన తిరుపతి నుంచి గెలిచాడు కదా. అప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఓట్ షేర్ కి సంబంధించి, ఎట్లా ఈ కూటమికి సంబంధించినటువంటి ఓటు ట్రాన్స్ఫర్ అంశానికి సంబంధించి. అంటే మనకు కొమ్మినేని గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అంటే మన వెంకటస్వామి గారిని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బీజేపీ తరఫున ఒకసారి గెలిచాడు. అవును. ఆ రోజు జరిగిన 2 పరిణామాలు ఏంటంటే, కార్గిల్ యుద్ధం నేపథ్యం ఒకటి కనిపిస్తుంది. రెండోది, తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నప్పుడు తెలుగుదేశం కొంత సులభం కదా, ఎమ్మెల్యేకి మాకేయండి, కమలం వాళ్ళకేయండి. ఇప్పుడు 2 చోట్ల లేకపోతే తెలుగుదేశం ఆ రకంగా అట్లా స్వల్ప మెజారిటీ తెచ్చాడు. కాబట్టి తిరుపతి ఇట్లా ఉదాహరణ చెప్తున్నా. అంటే ఈ పొత్తులు అనేది అత్యంత గందరగోళం మధ్య జరిగింది. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఒకరికొకరు ఇప్పుడు మేనిఫెస్టోలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు, నిన్న ఒక ఈనాడులో ఒక అందమైన అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు తెలుగుదేశం మేనిఫెస్టో చూడండి, చంద్రబాబు గ్యారంటీ అంట, మోడీ గారి షూరిటీ అంట. మేనిఫెస్టో ఎట్లా పెడతాడా? ఉమ్మడి కూటమి మేనిఫెస్టో అని చెప్పాల్సింది పోయి చంద్రబాబు గారి షూరిటీ, మోడీ గారి గ్యారంటీ, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నాడు. ఆయన పాత్ర ఏంటో తెలియదు, ఆయనకి గ్యారంటీ లేదు. పాయింట్ ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మోడీ గారి అష్యూరెన్స్ పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఆయన ఖాతాలో పెట్టరు. అంటే ఎంత అసహనమైనటువంటి, ఇట్లా కృత్రిమంగా చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలిసి ఫస్ట్ టైం, నేను అంత ఆయన మొత్తాన్ని పరిశీలించలేదు, నాకు తెలిసి ఇంత ఫెయిల్యూర్ ఎలక్షన్ స్ట్రాటజీ బహుశా ఎప్పుడు చేస్తుండేమో. అంటే మొత్తం ప్రతి దాంట్లోనూ ఒక అసహజమైన ఆలోచన. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, 1% బిలో ఉన్న ఓట్ల కోసం 40% ఉన్న ఓట్లు ఎంపర్లు ఆడడం, ఈ 2 చూసినప్పుడు ఒక భయం, ఎన్నికల్లో జగన్ ఎదుర్కొనే శక్తి నీకు లేదు అనే ఒక వాతావరణం రావడం, ప్రతి ఎత్తు కూడా బూమ్రాంగ్ కావడం, పొత్తుల్లో ఓట్లు షేర్ జరగకపోవడం. ఇప్పుడు తిరుపతి లాంటి చోట వాళ్ళకి స్ట్రాంగ్, ఇప్పుడు తిరుపతిలో 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ చరిత్రలో సైకిల్ సింబల్ లేని ఎన్నిక ఇదే ఫస్ట్ టైం. అవును, ఇవన్నీ కూడా రాంగ్. దాంట్లో ఇంకో ఆసక్తి చెప్పండి, అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే కనిపిస్తున్నారు. అటు మారినోళ్ళు ఇటు వైసీపీ ఎంపీ
సిట్టింగ్ ఎంపీ వైసీపీ గురుమూర్తి గారు, ఓకే బీజేపీ అభ్యర్థి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడూరు వైసీపీ. ఓకే మళ్ళీ మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ ఇది జనసేనకు కూడా అంతే. జనసేన పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి అభినయ్ ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు. బీజేపీ అభ్యర్థి ఏమో, తెలుగుదేశం అభ్యర్థి ఏమో, సారీ జనసేన అభ్యర్థి ఏమో చిత్తూరు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే. ఇక్కడ ఒక రెండోది కులాల పోలరైజేషన్ కూడా సొసైటీలో ఉన్నప్పుడు ఈశ్వర్ గారు, జగన్ గారు ఏదైనా చాలా హానెస్ట్ గా చేస్తాడు. అంటే తాను నమ్మిన దాన్ని ఏదో భ్రమలు కల్పించే ప్రయత్నం. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు ఒక కుర్జీ బీసీకి, ఒక కుర్జీ ఎస్సీకి, అన్ని కులాలన్నీ పైన కనపడుతుంటాయి. కుర్జీలు కాదు కదా, రాజకీయాల్లో కుర్జీలు కావాలి. వేదికల్లో ఉపన్యాసాలు చెప్పడం, పని చేయనటువంటి అచ్చెన్నాయుడు గారి అధ్యక్షుడు బీసీ, ఈయనెందుకు వాళ్ళు నిర్ణయించలేరు. మళ్ళీ ఆయన మైక్ తీసుకొని ఏం చెప్తాడు, మా ప్రధాన కార్యదర్శి లోకేష్ అంటాడు ఆయన. కాబట్టి ఇట్ట కాకుండా జగన్ గారు చూడండి, నరసరావుపేట చరిత్రలో ఇప్పుడు రెడ్లు డామినేషన్ ఉన్నటువంటి ఏరియాలో ఒక బీసీ సామాజిక వర్గాన్ని ఎంపీగా నిలబడే సాహసం, ఇది చిన్న విషయం కాదు. అంటే రెండోది, రాయలసీమ ప్రాంతంలో బీసీలకు జనరల్ సీట్లలో ఆధిపత్య వర్గాలు ఉన్నటువంటి అనుకుంటున్నటువంటి రాయలసీమలో 3 చోట్ల బీసీ ఎంపీలు ఇవ్వడం. మా తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్. జనరల్ ఉమెన్ సీట్లో ఒక బీసీ మహిళ, యాదవ్ మహిళకి మేయర్ ఇవ్వడం. ఇది అంటే పవర్ లో కూర్చోబెట్టడం. ఇప్పుడు మనకి ఎంపీలు చూడండి ఎంతమంది బీసీలు ఇచ్చాడు. అంటే నేను బీసీలు ప్రేమిస్తున్నానంటే బీసీలకి తను షేర్ ఇస్తున్నాడు. ఆ పదవుల్లో కావచ్చు, ఏదో నేను అధ్యక్ష పదవి ఇచ్చాను, పనిచేయని పదవులు కాదు. ఒక కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఒక క్యాబినెట్ ర్యాంక్ కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మేయర్ కావచ్చు. తిరుపతి చరిత్రలో మేయర్ గా ఒక బీసీ మహిళకి ఇవ్వడం చిన్న విషయం కాదు కదా. అంటే ఇట్లా ఆయన ఒక అప్పీలింగ్ చేసే దాంట్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. నిన్న ఉదాహరణకు డిప్యూటీ సీఎం గా వంగా గీత గారిని అనౌన్స్ చేస్తే కొన్ని నిమిషాల పాటు ఆ స్పందన, అంటే నమ్మకం, అంటే ఇస్తాడా ఇయడానికి చర్చ లేదు. అంటే ఈ రకంగా ఒక జగన్ గారు ఎప్పుడు కూడా తను నమ్మిన దాన్ని కఠినంగా అమలు చేస్తాడు. ఎవరేమని అనుకోని పక్కనోడు ఏమనుకుంటాడు, దాంట్లో కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. చెప్పింది ఆయన అనుకునేదే చేస్తాడనేది. నష్టాలున్నా కష్టాలున్నా తను చెప్పిన విషయాన్ని కోసం కమిట్ కావడం, ఇది ఖచ్చితంగా జగన్ గారికి ఒక అడ్వాంటేజ్ గా ఉంటుంది. తెలుగుదేశానికి ఆ డిసడ్వాంటేజ్లు కనిపిస్తున్నాయి. ఒకసారి విజయబాబుతో మాట్లాడదాం. విజయబాబు గారు, ప్రధానమైన అంశం సోషల్ ఇంజనీరింగ్. ఈ విషయంలో జగన్ గారు చాలా వర్క్ చేశారు. ఆయన ఏ రకంగా చూసుకున్నా పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, క్యాబినెట్లో కానీ, అన్ని విషయాల్లో కూడా దీన్ని ఇప్పుడు టికెట్ల విషయంలో కానీ చాలా సోషల్ ఇంజనీరింగ్ అనే దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. పాయింట్ నెంబర్ 1, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. ఈ 2 సెక్షన్స్ తనకు ఓట్లు, అంటే ఆ 2 సెక్షన్స్ తన వైపు నిలబడతాయనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఎలా సార్ ఈ 2 సెక్షన్లు, ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే అంశం పనిచేసిందా? సంక్షేమ పథకాల లబ్ధిదారులు పనిచేశారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన ఒక యునిక్ ప్రయోగాలు చేశారనే చెప్పాలి, మిత్రులు ఇచ్చినట్టుగా. అంతేకాకుండా మీకు స్పాంటేనియస్, అదేదో పెద్ద కష్టపడి ఉద్యమించి డిమాండ్లు చేసి కాపులకి సముచితమైన స్థానం ఇవ్వాలి, కాపులకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని దశాబ్దాలుగా కాల్ చేస్తుంటే అసలు అవేమీ లేకుండా, వాళ్ళు ఏం అడగకుండా చాలా సింపుల్ గా మొట్టమొదటిసారిగా కాపు మహిళని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి అన్నారు. అంటే దాదాపు ఒక ఎడ్జ్ వరకు కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యేకంగా చాలా సింపుల్ గా తెలియజెప్పారు. 31 మందికి పెద్ద స్థాయిలో అసలు ఏ కాపుల కోసం పార్టీ పెట్టానని కాపులందరూ వెనకాల ఎగబడి తిరిగారో జనసేనలో, అక్కడ ఏమీ లేదు ఒక మొండి చెయ్యి. తర్వాత బీజేపీ విజయబాబు గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు గుర్తు తెచ్చుకోండి, లోకేష్ ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ముఖ్యమంత్రి పదవి అది సీఎం చంద్రబాబు అన్నాడు. డిప్యూటీ సీఎం అంటే అది మేము పాలిట్ బ్యూరో నిర్ణయించారు. సో పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితి అది, ఇక్కడేమో డైరెక్ట్ గా ఓపెన్ గా అనౌన్స్ చేసాడు. జనసేన టీడీపీ కలిపినా కూడా 24 సీట్లేనండి కాపులకి ఇచ్చింది. అలాంటిది ఏకంగా 31 మందికి ఇచ్చి అంత పెద్ద స్థాయిలో డిప్యూటీ సీఎం కూడా డిక్లేర్ చేస్తానంటే ఇదంతా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్. అంటే సమాజంలో అతిపెద్ద వర్గాల్లో సామాజికంగా వాళ్ళ మనోభావాలు ఏమున్నాయో వాటన్నిటిని స్టడీ చేసి దానికి అనుగుణంగా అడక్క ముందే చెప్పడం అనేటువంటిది ఒక ఇది. తర్వాత ఇందాక ఆయన పురుషోత్తమ రెడ్డి గారు మాకు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇది చూస్తే ఎంత దివాళాకోరు దగుల్బాజీ రాజకీయం అనేది, ఇక్కడేమో కోటని చెప్పని బీజేపీ కమలం గుర్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఇక్కడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దని ప్రముఖంగా ఫ్లాష్ లో పెట్టాడు. ఫ్లాష్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేటువంటిది మరి బీజేపీతో చెప్పేసి మనండి.
ఇది ఇక్కడ కామన్ కదా ఇప్పుడు ఈ వాయిస్ ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక కామన్ వాయిస్ ఈ ముగ్గురికి సంబంధించింది. కూటమి అంటే దాని అర్థం అది. అంటే బీజేపీతో మరి చెప్పించాలి, కాదన్నప్పుడు ఏంటంటే ఇది మోసపూరితమైనటువంటి ప్రకటనలు అనేటువంటి వస్తాయి. అలాగే ఇంకొక అతిపెద్ద ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇందాక మనం సభల వ్యవహారం గురించి మాట్లాడుకున్నాం, క్యాండిడేట్స్ ఎంపిక గురించి మాట్లాడుకున్నాం. ఇక మేనిఫెస్టోకి వద్దామండి. మేనిఫెస్టోకి వచ్చినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా తన యొక్క ఇదేంటంటే సింపుల్ గా నవరత్నాలు దానికి సంబంధించినటువంటిది సంక్షేమ పాలన అనేటువంటిది సింగిల్ ఎజెండాగా తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ రాజధాని, ప్రపంచాలు, ఐటీ రంగం, సింగపూరు, ఇవి కదా ఆయన ఎప్పుడు మాట్లాడేది. చేసి అవన్నీ చేస్తారేమో, ఇదేంటి దీనివల్ల సిలోన్ అయిపోతుంది, మొత్తం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తుందని ఎన్నికలు ఇంకా స్వల్ప వ్యవధి ఉన్నంత వరకు కూడా బాకా ఊదింది. తర్వాత వీళ్ళేమో హెకెల్ చేయటం, హేళన చేయటం, ఏది ఈనాడును వగైరా తందానతార పత్రికలన్నీ కూడా ఇటు బట్టలు నొక్కుతాడంట, బట్టలు నొక్కుడు కార్యక్రమం ఏంటి అని చెప్పని ఎగతాళి చేశారు. ఎగతాళి చేసినటువంటి దీంట్లో అనివార్యంగా చచ్చినట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, వీళ్ళు ఫాలో అవుతారు అనేటువంటి విధంగా వాళ్ళ యొక్క భావజాలం, వాళ్ళ మేనిఫెస్టోలు, వాళ్ళ ఆలోచన అన్నిటినీ కూడా తొంగలోకి తొక్కి అనివార్యంగా ఈయన 3,000 ఇస్తానంటే నేను 4,000 ఇస్తాను, నేను ఆయన ఇది చేస్తానంటే నేను అది చేస్తాను, నేను అదనంగా 3 సిలిండర్లు కూడా, అంటే చచ్చినట్టుగా వాళ్ళు వీళ్ళని హెచ్చరిక చేశారు, చాలా అవమానించారు ఇది వాలంటీర్లని. చేసి వాలంటీర్లకి నేను 10,000 ఇస్తాను అంటే అక్కడ ఏమైంది? ఇమిటేషన్. స్వామి వివేకానంద చెప్తాడు, ఇమిటేషన్ ఈజ్ ఆఫుల్ డిగ్రేడేషన్ అని చెప్పాడు అంటాడు. ఆ రకంగా అనుసరించడం అనేటువంటిది అతి దారుణమైనటువంటిది, వాళ్ళు తక్కువ చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఆ విధంగా వాళ్ళకి మేనిఫెస్టోలో చూడండి, అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులనే సరిదిద్దుతా ఉన్నారు అని సామెత ఉంది. ఆ విధంగా ఏమిటి వీళ్ళు ఇన్నాళ్ళు ఎలక్షన్ల కోసం చేసిన పని అంటే, ఒకటి వాలంటరీ వ్యవస్థ కోసాలు కదిలించాలని చెప్పని వాలంటీర్ల గురించి వ్యక్తిత్వ హననానికి పాల్పడి వాళ్ళని చౌకబారుగా చాలా నిందలు ఆరోపణలన్నీ చేశారు. అది అయిపోయిన తర్వాత ఏం చేశారు? అమ్మమ్మ వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాం అని చెప్పని మళ్ళీ వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తర్వాత బట్టలను కూడా అంటే ఏంటో, బట్టలను నొక్కుతాడు, అది ఇది కంటిన్యూస్ గా సంవత్సరాల పాటు ఎగతాళి చేసుకుంటా వచ్చారు. వచ్చి లేదు అవాతాతలకు మేము ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తాం అని చెప్పని అది మొదలు పెట్టారు. అది అయిపోయిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్, అసలు చట్టం అమల్లో లేనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది పట్టుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని అది లేదురా బాబు అని దాని మీద ఎప్పుడైతే ఇదైందో దాని గురించి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ రకంగా వాళ్ళు ఎంతసేపు కూడా దివాళాకోరు రాజకీయాలను తలకెత్తుకొని ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక బౌండరీ పాలిటిషియన్ ని జనంలోకి తీసుకొచ్చి గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ లేనటువంటి ఒక దుష్ట సంస్కృతిని, ఒక కుసంస్కృతిని, ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అదే రాజకీయం అనుకున్నారు, అదే రాజకీయ ప్రచారం అనుకున్నారు. కానీ నాగరిక ప్రజలు అంటే విద్య ఇక్కడైనా అక్కర్లేదండి, అన్ని రకాలైనటువంటి నాగరికులు అసహించుకున్నారు. చంద్రబాబు నాయుడుకి అంత వయసు వచ్చింది, ఇదేం పోయే కాదు, ఇదేంటి ఈ రాజకీయం ఏంటి, ఈ తిట్లేంటి, ముఖ్యమంత్రిని పట్టుకొని చంపండి, నరకండి, ఇవన్నీ దేనికి సంకేతాలండి? అంటే ప్రజలను కన్విన్స్ చేసుకునేటువంటి పరిస్థితి లేక ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇవన్నీ కూడా మాట్లాడటం. అక్కడే ఓటమి అంచులో ఉన్నారంటానికి అదొక్కటే చాలు. ఒక నిమిషం సార్, ఒక మంచి పాయింట్ ఇచ్చారు. ఎక్కడ ప్రచారం చేసుకున్నా ఏం చేసుకున్నా ప్రజల్లో కన్స్ట్రక్టివ్ చర్చ జరిగే విధంగా ప్రసంగాలు ఉండాలి. కానీ చంద్రబాబు ప్రసంగంలో ఎక్కడ చూసినా సైకో అనడము, క్యాన్సర్ గడ్డ అనడం, పరదాల చాటును దాక్కున్నాడనడం, ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆ వర్డ్స్ నేను రిపీట్ చేయలేను, బూతులు మాట్లాడినటువంటిది మీరు కూడా విన్నారు, మీరు మీ విశ్లేషణ కూడా అదే రోజు అందించారు. గ్లాస్తో పొడవండి, రాళ్లతో కొట్టండి, సీసం పోసి సమాధి చేయండి, ఎందుకు ఆ స్థాయిలోనే ఉండిపోయారు ఆయన? అంటే అట్లా కాదు, ఆయన మొదటి నుంచి కూడా ఆయనకు లక్షణం ఏంటంటే తను తిడతాడు,
ఒకవేళ పొరపాటున ఎదుటాడు లేదన్న ఒక మాట అన్నాను, నేను ప్రజల కోసం పడుతున్నాను అంటాడు. ఇదేంటి నువ్వు కూడా ఇంతకీ నువ్వే తిట్టావు కదా ఏంటంటే, అబ్బే ఎక్స్ప్రెషన్ నిజం చాలా ఆశ్చర్యం వేస్తుంది. correct. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తాను. మొన్న చెప్తున్నాడు, నేను 1996 ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి జీతాలు ఇప్పించే పరిస్థితికి వచ్చాను. ఎవరినన్నాడు ఆయన? స్వయంగా తన మామని అన్నాడు, తను ఎన్టీ రామారావు అన్నాడు. అంటే జనం పిచ్చోళ్ళు ఎన్టీ రామారావుని కదా అంతే. ఇప్పుడు ఆయన దగ్గర నుంచే కదా, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి కాదు కదా లాక్కుంది ఈయన గవర్నమెంట్, ఎన్టీ రామారావు దగ్గర నుంచి కదా. అంటే ఎన్టీ రామారావు పనికిమాలినాడని చెప్పటమే కదా, ఎన్టీ రామారావుకి పాలన రాదని చెప్పటమే కదా. కానీ ఆ మాత్రం అస్సలు పట్టించుకోడు. ఆ తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి అసలు విలువలు ఎక్కడ ఉన్నాయని కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సో తర్వాత ఆయనే దండేశాడు. అదే గొప్పతనం. ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గురించి మన విజయబాబు గారు చెప్పిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. ఇందాక ఎవరో పెట్టారు సోషల్ మీడియాలో, ఆయన విజ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందంటే అక్కడికి బటన్ నొక్కిన తర్వాత నా ప్రింట్ ఇవ్వండి అని అడిగాడంట. అడిగారో లేదో కానీ ఆయన విజ్ఞానం గురించి మాత్రం అట్లా నేను అడిగానట. ఇది ఫ్యాక్టే. అది మామూలుగా అయితే పడిపోతుంది ఆటోమేటిక్ గా మనకు కనపడి 5 seconds 7 సెకండ్స్ ఉంటుంది. ఈయన బయటకు వచ్చిద్దాం మనం తీసుకెళ్లి మళ్ళీ చంద్రబాబు నాయుడు చూపించొచ్చాం అనుకుని ఉంటాడు. ఆయన వైఫ్ ని కూడా తీసుకెళ్లారు కదా సార్ లోపలికి, పోలింగ్ బూత్ లోకి. నిజంగా టీవీ మామూలుగా సోషల్ మీడియాలో 80 లక్షల పుస్తకాలు చదివినానికి తెలియదు. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం, సోమనేని గారు చెప్పినట్టు ఆ స్లిప్ ఇప్పుడు మనం వివిప్యాట్ ఏదైతే ఉందో ఆ స్లిప్ బయటకు వస్తే నేను లోకేష్ కి చూపించడం కోసం అది బయటకు రాదని అడుగుతున్నాడు సార్. ఎంత అజ్ఞానం అంటే అది బయటకు రాదని అడుగుతున్నాడు ఆ స్లిప్. అది ఎట్లా వస్తుంది బయటికి నాకు అర్థం కాదు. ఈ మాత్రం తెలియకుండా అంతకుముందు 2 సార్లు ఆయన ఎక్కడ పుట్టింది అని తెలియదు. ఆయన ఎక్కడైనా పుట్టానంటాడు, ఎక్కడైనా పెరిగానంటాడు, ఏ చదివారో తెలియదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చర్చలో పాల్గొన్న కొమ్మినేని గారు, విజయబాబు గారు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు,